హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో తెలంగాణ పాలిసెట్ 2019 మ్యాథమెటిక్స్ పేపర్ను డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇప్పటిదాకా కనుక మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు పాలిసెట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన తర్వాత డిప్లొమాకి వెళ్తే కనుక అక్కడ మనకి మ్యాథమెటిక్స్ 1, మ్యాథమెటిక్స్ 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకేనా? వాటిల్లో కనుక మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఎక్కడైనా అర్థం కాకపోయినా కానీ మన ఛానల్లో వీడియోస్ అన్నీ క్లియర్ కట్గా ఉన్నాయి. పాస్ గ్యారంటీగా వీడియోస్ అన్నీ చేసి పెట్టాము. కాబట్టి ఆ వీడియోస్ అన్నీ మీకు ఉపయోగపడతాయి. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఉపయోగంగా ఉంటుంది ఛానల్. ఓకే, మనం ఇప్పుడు క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ద కార్డినల్ నెంబర్ ఆఫ్ సెట్ ఏ 1 2 3 4. సెట్ ఏ ఇచ్చాడు. సెట్ ఏ ఏమి ఇచ్చాడు అంటే 1 2 4 అన్నాడు. అయితే దీనికి కార్డినల్ నెంబర్ కనుక్కోమన్నారు. కార్డినల్ నెంబర్ అంటే ఒక సెట్కి కార్డినల్ నెంబర్ కనుక్కోమంటే ఏమీ లేదండి, ఆ సెట్లో ఎన్నైతే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నదో అదే కార్డినల్ నెంబర్. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, కార్డినల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ది సెట్. ఓకేనా? దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2 3. కాబట్టి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 3. కాబట్టి కార్డినల్ నెంబర్ వచ్చేసరికి 3. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమన్నా అంటే ద జీరోస్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ x² - 2x - 8 ఈజ్ x² - 2x - 8. దీనికి జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ కనుక్కోమన్నారు. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారంటే 4, -2. సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి 2, 8. థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి 1, -2. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి 1, -8. ఓకేనా? ఇప్పుడు మనం ఈ వాల్యూస్ను కనుక దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే జీరో దేనికైతే వచ్చిందో అది మన ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ 4ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. దీంట్లో కనుక 4ని కనుక సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు 4² - 2 × 4 - 8. ఓకేనా? 4² అంటే 16 - 2 4 = 8. ఇక్కడ -8 ఉంది కాబట్టి -8. 16 మైనస్ ఇక్కడ -8 -8 అంతా -16. +16 -16 క్యాన్సిల్ అయితే 0. అంటే 4ని సాటిస్ఫై చేసింది. నెక్స్ట్ -2ని కనుక -2ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కూడా మనకి 0నే వస్తే కనుక ఇంక ఇదే ఆన్సర్. -2ని ఇక్కడ పెడితే -2² -2 × -2 -8. అప్పుడు ఫైనల్గా -2² అంటే 4. ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ × మైనస్ అంటే ప్లస్ 2 2 = 4. ఇక్కడ -8 ఉంది కాబట్టి -8. +4 ఇక్కడ +4 ఉంది, ఇక్కడ కూడా +4 ఉంది. 4 + 4 అంటే 8 -8. ఫైనల్గా 8 8 క్యాన్సిల్ అయితే 0. కాబట్టి మనం ఈ రెండింటిని తీసుకెళ్ళి దానిలో సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై చేసినాయి. కాబట్టి ఇదే మన ఆన్సర్. ఇంకా ఈ మూడింటిని పెడితే ఖచ్చితంగా సాటిస్ఫై చేయదు. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏమన్నా అంటే ద హెచ్సిఎఫ్ ఆఫ్ 96 and 72. 96కి 72కి హెచ్సిఎఫ్ కనుక్కోమన్నారు. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇప్పుడు రెండిట్లో కామన్గా పోయేది ఏంది? 4 టేబుల్ పోయిద్ది. 4 2 = 4 4 = అంటే 424 వచ్చేదానికి 96. 4 1 = 4 8 = అంటే 4 18 వచ్చేదానికి 72. నెక్స్ట్ ఇది దేంట్లో పోయిద్ది? 6లో పోయిద్ది. కామన్గా పోవాలి. 6 4 = 6 3 = ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఈ రెండిట్లో కామన్గా ఏది పోదు. కాబట్టి ఇంకా ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. హెచ్సిఎఫ్ వచ్చేసరికి 4 × 6 అప్పుడు ఎంత? 24. కాబట్టి మన ఆన్సర్ వచ్చేసరికి 24. అదే కనుక ఎల్సిఎం కనుక్కోమన్నారు అనుకోనా, ఎల్సిఎం కనుక్కోమంటే కనుక 4 × 6 ఇంకా ఈ రెండు కూడా ఇంటూలో రాసుకోవాలి. అప్పుడు 24 ఈ రెండు చేసి 12. 24 × 12 అంటే కనుక 12 4 = 48 288. ఓకేనా? ఇట్లా చేయాలి. ఎల్సిఎం కనుక కనుక్కోమంటే ఇలా చేయాలి. హెచ్సిఎఫ్ అంటే కనుక కామన్గా ఉన్న వాటి వరకు తీసుకొని చేయాలి. ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ ఏమన్నా అంటే ఎల్సిఎం ఆఫ్ 10 20 30. 10కి 20కి 30కి ఎల్సిఎం కనుక్కోమన్నారు. ఇప్పుడు ఇవన్నీ దేంట్లో కామన్గా పోతాయి? 10 టేబుల్లో పోయింది. 10 1 = 10 2 = 10 3 = ఇంకేమైనా పోతాయా? ఇంకేం పోవు వీటిలో. కాబట్టి ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్నది ఇంటూ ఇక్కడ కూడా ఇంటూ రాసుకోవాలి. 1 × 2 × 3. ఫైనల్గా 10 × 1 అంటే 10. 10 2 = 20 23 = 60. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి 60. ఫిఫ్త్ క్వశ్చన్ ఏమన్నా అంటే ఓకేనా, అయితే దీనికి హెచ్సిఎఫ్ కనుక్కోమన్నాడు. ఏం కనుక్కోమన్నాడు? హెచ్సిఎఫ్ కనుక్కోమన్నారు దీనికి. ఓకేనా? హెచ్సిఎఫ్ కనుక్కోమన్నారు. ఇప్పుడు వీటిలో కామన్గా ఉంది 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ కూడా 3 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ కూడా 5 ఉంది. 2 కామన్ ఉంది కాబట్టి 2 రాశాను. 3 కూడా ఉంది కాబట్టి 3 రాశాను. 5 కూడా ఉంది కాబట్టి 5 రాశాను. ఇక్కడ 2కి పవర్లో 3 ఉంది, ఇక్కడ 2కి పవర్లో 2 ఉంది. ఓకేనా? ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. చిన్నది ఏంటిది? 2 చిన్నది కాబట్టి 2 రాసేయండి. ఇక్కడ 3కి పవర్లో 3 ఉంది, ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు. ఓకేనా?
3e1లో ఏ చిన్నది 1 చిన్నది కాబట్టి 1 ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 5కి పవర్లో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. 2కి 3లో చిన్నది వచ్చేసరికి 2 కాబట్టి ఇక్కడ పవర్లో 2 కాబట్టి హెచ్సిఎఫ్ వచ్చేసరికి ఇది అవుతుంది ఓకేనా. ఓకే నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ఏమన్నా అంటే ద వాల్యూ ఆఫ్ లాగ్ ఆఫ్ రూట్ ఈ బేస్ సి వాల్యూ ఏందో చెప్పమన్నాడు ఓకేనా. లాగ్ ఆఫ్ రూట్ ఈ బేస్ సి ఓకేనా, దీని వాల్యూ కనుక్కోమన్నాడు. ఇప్పుడు వచ్చేసరికి రూట్ ఉందంటే దాని అర్థం వచ్చేసరికి పవర్లో 1/2 ఉందని అర్థం కాబట్టి లాగ్ ఈ పవర్లో వచ్చేసరికి 1/2 ఉందని అర్థం కాబట్టి 1/2 రాసాను. బేస్ వచ్చేసరికి ఈ ఉంది, ఇక్కడ పవర్లో ఉంది ఏమైందంటే ముందరకు వచ్చింది ఈ ఫార్ములా ప్రకారం ఏంటంటే లాగ్ ఏ పవర్ ఎం అంటే ఫార్ములా వచ్చేసరికి ఎం ఇంటూ లాగ్ ఏ. ఈ ఫార్ములా ప్రకారం ఇక్కడ పవర్లో ఉంది ముందరకు వచ్చింది, ముందరకు వస్తే కనుక అప్పుడు ఎం ఇంటూ లాగ్ ఏ. ఇక్కడ పవర్లో 1/2 ఉంది కాబట్టి 1/2 ముందరకు వస్తే ఇంక ఇప్పుడు లాగ్ ఈ బేస్ సి ఓకేనా. ఇక్కడ ఏదైతే వాల్యూ ఉండిద్దో అదే వాల్యూ బేస్ కూడా ఉంటే కనుక దీనికి లాగర్థం వాల్యూ ఎంత అంటే 1 కాబట్టి 1/2 ఇంటూ 1 1/2 ఇంటూ 1 అంటే 1/2 ఓకే. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ ఏమన్నా అంటే లాగ్ ఏ బేస్ వై ఇంటూ లాగ్ వై బేస్ ఎక్స్ వాల్యూ చెప్పమన్నాడు. ఒక ఫార్ములా ఉంది మనకి లాగ్ ఏ బేస్ బి అంటే ఫార్ములా వచ్చేసరికి లాగ్ ఏ బై లాగ్ బి, లాగ్ ఏ బై లాగ్ బి ఓకేనా. అంటే ఇక్కడ ఏ ప్లేస్లో ఉంది ఏనే ఉంది, ఇక్కడ బి ప్లేస్లో వై ఉంది. దీన్ని కనుక ఈ ఫార్ములాతో కంపేర్ చేసి రాస్తే కనుక ఏమైందంటే లాగ్ ఏ బి ప్లేస్లో వై ఉంది కాబట్టి లాగ్ వై కింద వచ్చింది ఓకేనా. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ దీన్ని కూడా అలానే రాస్తే కనుక లాగ్ వై బై బేస్ ఎక్స్ ఉంది కాబట్టి బై లాగ్ ఎక్స్. ఇక్కడ కింద లాగ్ వై ఉంది, ఇక్కడ పైన లాగ్ వై ఉంది, రెండు క్యాన్సిల్ అయిపోతే కనుక ఫైనల్గా లాగ్ ఏ బై లాగ్ ఎక్స్. ఇది ఇప్పుడు ఎలా ఉంది, ఇలానే ఉంది ఓకేనా. ఈ ఫార్మెట్లో ఉంది, ఈ ఫార్మెట్లో ఉందని నేను ఇప్పుడు ఈ ఫార్మెట్లో రాస్తున్నాను ఎందుకంటే ఆన్సర్ అనేది ఈ ఫార్మెట్లో ఉంది కాబట్టి ఓకేనా. రాస్తే అప్పుడు పైన ఉందా ఉన్న పైన రాయాలి, ఇక్కడ కింద లాగ్ ఎక్స్ ఉంది కదా ఇక్కడ ఉన్న వాల్యూ అనేది బేస్గా రాసుకోవాలి కాబట్టి ఫైనల్గా మన ఆన్సర్ వచ్చేసరికి లాగ్ ఏ బేస్ ఎక్స్ ఓకేనా. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ ఏమన్నా అంటే మనకి ఏ అనే ఒక సెట్ ఇచ్చాడు. ఏ అనే సెట్లో ఏమి ఇచ్చా అంటే 1 2 3 4 5 అని ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసరికి బి అనే సెట్లో వచ్చేసరికి 4 5 6 అని ఇచ్చాడు. అయితే ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ కనుక్కోమన్నాడు. ఏ అనే సెట్ ఇచ్చాడు, బి అనే సెట్ ఇచ్చాడు, ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ కనుక్కోమన్నాడు. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే కనుక రెండిట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ రాయాలి. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ కూడా 4 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ కూడా 5 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 లేదు ఓకేనా. కామన్గా ఉన్న ఏంటిది 4 5గా కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుందంటే 4, 5 ఓకేనా. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ ఏమన్నా అంటే ఇఫ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది సన్ ఈస్ 60 degree దెన్ ద రేషియో ఆఫ్ హైట్ ఆఫ్ ఏ ట్రీ విత్ ఇట్స్ షాడో ఈజ్ ఓకేనా. ఒక ట్రీ ఉందంట, ఇదమ్మ ట్రీ యొక్క హైట్ నాకు తెలియదు, ఇదేంటిదంటే ట్రీ యొక్క హైట్ని హెచ్ అనుకున్నాను. అయితే దీనికి షాడో ఉంటుంది కదా, ఇప్పుడు సన్ ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉంటే కనుక దీని యొక్క షాడో అనేది ఇలా పడింది. అయితే ఇలా పడటం వల్ల దీనికి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఇక్కడ నుంచి చూస్తే కనుక సన్ కనుక చూస్తే కనుక యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉందన్నా అంటే 60 degree ఉందన్నాడు. అయితే ట్రీ యొక్క హైట్కి దాని యొక్క షాడోకి రేషియో ఎంత చెప్పమన్నాడు అంటే h/d వాల్యూ కనుక్కోమన్నాడు. సరే ఇక్కడ నాకు ఇది తెలుసు, ఇదేమన్నా హెచ్, ఇదేమన్నా డికి, ఇక్కడ ఆపోజిట్ ఇదేమన్నా ఆపోజిట్ సైడు, ఇదేమన్నా ఎడ్సెంట్ సైడ్. ఆపోజిట్కి ఎడ్సెంట్కి రిలేషన్ ట్రిగ్నామెట్రిక్ రేషియో ఏంటంటే tan θ. ఇక్కడ θ ప్లేస్లో 60 ఉంది కాబట్టి tan 60 degree ఈక్వల్ టు ఆపోజిట్ బై ఎడ్సెంట్. ఆపోజిట్ ప్లేస్లో హెచ్ ఉంది, ఎడ్సెంట్ ప్లేస్లో డి ఉంది కాబట్టి డి రాశాను h/d. ఇప్పుడు దీని వాల్యూ ఎంత tan 60 degree అంటే వాల్యూ వచ్చేసరికి √3 h/d కాబట్టి h/d ఈజ్ ఈక్వల్ టు √3. కింద వచ్చేసరికి దీనికి కింద ఏమి లేకపోతే 1 ఉన్నట్టు కాబట్టి 1. మన దేని వాల్యూ కనుక్కోమన్నారంటే రేషియో ఆఫ్ ట్రీ హైట్ టు ఇట్స్ షాడో అంటే h/d వాల్యూ కనుక్కోమన్నాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ఏమైందంటే √3:1 ఓకేనా. నెక్స్ట్ 11th క్వశ్చన్ ఏమన్నా అంటే ఒక నిచ్చెన ఉంది. అయితే ఆ నిచ్చెన యొక్క హైట్ వచ్చేసరికి 20 meters ఉంది. అది గోడ మీదకి గనక వాలిస్తే కనుక ఇట్లా గోడ ఉంది, ఈ గోడ మీదకి నిచ్చెన్ని వాల్చాం, ఇలా వాలిస్తే కనుక దీని యొక్క హైట్ ఎంత అన్నా అంటే 20 meters అన్నాడు. ఇలా వాలిస్తే కనుక గోడ నుంచి ఇక్కడ దాకా ఉన్న హైట్ ఎంత అన్నా అంటే 10 meters అన్నాడు. అయితే ఏం కనుక్కోమన్నా అంటే
అయితే ఈ ల్యాడర్ వచ్చే తలకి హారిజెంటల్ అంటే ఇది బేస్ గ్రౌండ్తో ఎంత యాంగిల్ చేస్తుందో చెప్పమన్నాడు. ఓకేనా, ఈ ల్యాడర్ అనేది హారిజెంటల్తో ఎంత యాంగిల్ చేస్తుందో చెప్పమన్నాడు. ఇప్పుడు నాకు ఇక్కడ ఏం కనపడుతుంది, ఇదేమన్నా ఆపోజిట్ సైడు, ఇదేమన్నా హైపోటెన్యూస్. ఆపోజిట్ హైపోటెన్యూస్ ఉన్నప్పుడు ట్రిగ్నామెట్రిక్ రేషియో ఏం తీసుకోవాలంటే కనుక సైన్ థీటా. ఎందుకంటే సైన్ థీటా ఫార్ములా వచ్చే తలకి ఆపోజిట్ బై హైపోటెన్యూస్. కాబట్టి సైన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ ప్లేస్లో ఎంత ఉంది, 10 ఉంది కాబట్టి 10, బైలో వచ్చే తలకి హైపోటెన్యూస్ ప్లేస్లో 20. 0 0 క్యాన్సిల్ అయిపోతే 1/2. ఇదంతా దేని వాల్యూ, సైన్ థీటా. సైన్ థీటా ఈక్వల్ టు 1/2. 1/2 అనేది సైన్లో ఎప్పుడు వచ్చేది, సైన్ 30 డిగ్రీ. కాబట్టి సైన్ 30 డిగ్రీ రాస్తుంది. సైన్ క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా థీటా ఈక్వల్ టు 30 డిగ్రీ. కాబట్టి మన ఆన్సర్ వచ్చే తలకి 30 డిగ్రీ. నెక్స్ట్ 11th క్వశ్చన్ ఏమన్నా అంటే ఇఫ్ 1 కార్డ్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ఏ ప్యాక్ ఆఫ్ కార్డ్స్. ఓకేనా, ప్యాక్ ఆఫ్ కార్డ్స్లో ఎన్ని ఉంటాయి, మొత్తం 52 ఉంటాయి. ఓకేనా, 52 కార్డ్స్ నుంచి ఒక కార్డ్ తీయమన్నాడు. ఓకేనా, ఇప్పుడు మనకి ప్రాబిలిటీ కనుక్కోవాలి. అయితే ప్రాబిలిటీ అనేది ఏం కనుక్కోమన్నా అంటే దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ కింగ్ రావడానికి ప్రాబిలిటీ ఏందో చెప్పమన్నాడు. ప్రాబిలిటీ అంటే మనకేంది, ఫేవరబుల్ బై టోటల్. ఇక్కడ మనకి 52 కార్డ్స్ నుంచి ఒక కార్డ్నే మనం తీయాల్సిందే. 52 కార్డ్స్ నుంచి ఒకటి తీయాలంటే కనుక 52 నుంచి ఏదైనా తీయచ్చు. కాబట్టి 52 ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, కానీ మన వాడు ఏమన్నాడు, ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ కింగ్ రావడానికి ప్రాబిలిటీ ఏందో చెప్పమన్నాడు. అంటే మనకి ఫేవరబుల్ అంటే కింగ్ రావాలంటే కనుక మనకి ప్యాక్ ఆఫ్ కార్డ్స్లో ఎన్ని కింగ్స్ ఉంటాయి అంటే మొత్తం 4 కింగ్స్ ఉంటాయి. కాబట్టి 4 నుంచి ఏదైనా రావచ్చు. కాబట్టి 4 ఛాన్సులు ఉంటాయి. కాబట్టి పైన 4 రాసుకున్నాం. ఫేవరబుల్ వచ్చే తలకి 4, టోటల్ వచ్చే తలకి 52. ఫైనల్గా 4 1 జారు, 4 13 జారు. ఫైనల్గా ప్రాబిలిటీ వచ్చే తలకి 1/13. 12th క్వశ్చన్ ఏమన్నా అంటే ప్రాబిలిటీకి సంబంధించి క్వశ్చన్ ఇచ్చాడు. ఈ 4 ఏది కరెక్టో చెప్పమన్నాడు. ఓకేనా, ఎప్పుడైనా కానీ ప్రాబిలిటీ అనేది 0 అయినా ఉండాలి, లేకపోతే 1 అయినా ఉండాలి, లేకపోతే 0కి 1కి మధ్యలో ఉండాలి. ఓకేనా, అంటే ఇది కరెక్ట్ అవుతుంది. ఇది ఎప్పుడంతా -1 అంటే 0 కన్నా తక్కువ ఎప్పుడు ప్రాబిలిటీ ఉండదు. ఓకే, నెక్స్ట్ వచ్చి తలకి గ్రేటర్ దాన్ 1 కంటే ఎక్కువ కూడా ప్రాబిలిటీ ఉండదు. ఉంటే 0 ఉండాలి, లేకపోతే 1 ఉండాలి, లేకపోతే 0కి 1కి మధ్యలో ఉండాలి. చెప్తాను, ఎక్స్ట్రా పాయింట్స్ చెప్తున్నాను. ఒక ఈవెంట్కి కనుక ప్రాబిలిటీ కనుక 0 వచ్చిందంటే కనుక ఆ ఈవెంట్ ఏమవుతుందంటే ఇంపాసిబుల్ ఈవెంట్ అవుతుంది. ఒకవేళ కనుక ప్రాబిలిటీ కనుక 1 అయితే కనుక ఆ ఈవెంట్ ఏమైందంటే షూర్ ఈవెంట్ అయింది. షూర్ ఈవెంట్ అయితే కనుక ప్రాబిలిటీ 1, ఇంపాసిబుల్ ఈవెంట్ అయితే కనుక ప్రాబిలిటీ 0. ఓకేనా, ఏదైనా ఒక ఈవెంట్కి ప్రాబిలిటీ అనేది ఎలా ఉంటుంది అంటే 0 1 లేకపోతే 0కి 1కి మధ్యలో ఉంటుంది. ఓకేనా, 13th క్వశ్చన్ ఏమన్నా అంటే ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 53 ఫ్రైడేస్ ఇన్ ఏ లీప్ ఇయర్. ఓకేనా, ఒక లీప్ ఇయర్లో 53 ఫ్రైడేస్ రావడానికి ప్రాబిలిటీ ఎంతో చెప్పమన్నాడు. ఓకేనా, ఇప్పుడు వచ్చి ఫస్ట్ అసలు లీప్ ఇయర్లో ఎన్ని డేస్ ఉంటాయి, 366 డేస్ ఉంటాయి. 366 డేస్ అంటే కనుక 364 డేస్ ప్లస్ 2 డేస్ ఉంటాయి. ఈ 364 డేస్ని మనం 52 వీక్స్గా రాయొచ్చు ప్లస్ 2 డేస్. ఓకేనా, ఈ 52 వీక్స్ ఉన్నాయి కదా, అంటే 52 సండేస్ వస్తాయి, 52 మండేస్ వస్తాయి, 52 ట్యూస్డేస్ వస్తాయి, అలానే 52 ఫ్రైడేస్ కూడా వస్తాయి. నెక్స్ట్ వచ్చి తలకి ఈ 2 డేస్ అనేది ఈ 2 డేస్కి ఏమేమి కాంబినేషన్స్ ఉంటాయో ఫస్ట్ చూద్దాం. ఇక్కడ 2 డేస్ ఉన్నాయి కదా, ఆ 2 డేస్లో సండే మండే ఒక కాంబినేషను, నెక్స్ట్ వచ్చి తలకి మండే ట్యూస్డే ఒక కాంబినేషను, ట్యూస్డే వెన్స్డే ఒక కాంబినేషను, వెన్స్డే థర్స్డే ఒక కాంబినేషను, థర్స్డే ఫ్రైడే ఒక కాంబినేషను, ఫ్రైడే సాటర్డే ఒక కాంబినేషను, సాటర్డే సండే. ఓకేనా, ఇవన్నీ కాంబినేషన్స్. అంటే 52 వీక్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ 52 సండేస్ వస్తాయి, 52 మండేస్ వస్తాయి, 52 ట్యూస్డేస్ వస్తాయి, 52 ఫ్రైడేస్ వస్తాయి. ఇంకా ఈ 2 డేస్ ఉన్నాయి. ఈ 2 డేస్కి ఏమేమి ఛాన్స్లు ఉన్నాయి అంటే సండే మండే రావచ్చు, మండే ట్యూస్డే రావచ్చు, ట్యూస్డే వెన్స్డే రావచ్చు, వెన్స్డే థర్స్డే రావచ్చు, థర్స్డే ఫ్రైడే రావచ్చు, ఫ్రైడే సాటర్డే రావచ్చు, సాటర్డే సండే రావచ్చు. అంటే ఈ 2 డేస్కి ఏముందంటే ప్రాబిలిటీ 7 ఛాన్సులు ఉన్నాయి. ఓకేనా, కానీ వాడు ఏమన్నాడు, మనకి ఫ్రైడే రావడానికి ఎన్ని ఛాన్సులు ఉన్నాయో చూద్దాం. ఫేవరబుల్ ఏంటంటే మనకి ఫ్రైడే రావాలన్నాడు, 53 ఫ్రైడేస్ రావాలన్నాడు. 52 ఎక్కడ వచ్చినాయి, ఈ 2 రోజుల్లో కూడా ఒక రోజు కనుక ఫ్రైడే వస్తేనే మనకి సరిపోయింది. ఓకేనా, కాబట్టి వస్తే ఇది రావాలి, లేకపోతే ఇది రావాలి. కాబట్టి మనకి ఎన్ని ఛాన్సులు ఉన్నాయంటే 2 ఛాన్సులు ఉన్నాయి. కాబట్టి 2/7. కాబట్టి ఆన్సర్ వచ్చి తలకి 2/7. నెక్స్ట్ 14th క్వశ్చన్ ఏమంటున్నాడు, ఒక బ్యాగ్లో 12 పెన్సిల్స్ ఉన్నాయన్నాడు, 3 షార్ప్నర్స్, 7 పెన్స్ ఉన్నాయంట. ఓకేనా, అయితే దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏ పెన్సిల్ ఫ్రమ్ ది బ్యాగ్.
మనం వీటిలోంచి పెన్సిల్ రావడానికి ప్రాబిలిటీ ఏందో చెప్పన్నాడు. పెన్సిల్ రావడానికి ఓకేనా, పెన్సిల్ రావడానికి ప్రాబిలిటీ చెప్పన్నాడు. మామూలుగా వచ్చి తలకి టోటల్ అవుట్కమ్స్, ఫేవరబుల్ అవుట్కమ్స్. ప్రాబిలిటీ అంటే కనుక ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ అంటే ఏంది, 12 + 3 అంటే 15, 15 + 7 అంటే 22. 22లోంచి ఏదైనా రావచ్చు కాబట్టి 22 అవుట్కమ్స్ ఉంటాయి ఓకేనా. టోటల్ అవుట్కమ్స్ వచ్చేదానికి 22. కానీ ఫేవరబుల్ మనకి పెన్సిల్ రావడానికి చెప్తున్నాడు. పెన్సిల్ అంటే ఎన్ని ఉంటాయి, 12 ఉన్నాయి. 12 నుంచి ఏదైనా రావచ్చు కాబట్టి 12 ఛాన్సెస్ అంటే ఫేవరబుల్ వచ్చేదానికి 12. ఫైనల్గా 2 6 జారు 2 11 జారు కాబట్టి ప్రాబిలిటీ వచ్చేదానికి 6/11 ఓకేనా. 15th ఏమన్నా అంటే 4 6 A 9 10 19 వీటికి వచ్చేతలకి మీడియన్ ఎంత అన్నా అంటే మీడియన్ వచ్చేతలకి 7.5 అన్నాడు. అయితే ఇక్కడ ఇదేంటిదంటే ఏనమ్మ, ఏ వాల్యూ ఏదో చెప్పమన్నాడు ఓకేనా. ఇప్పుడు వచ్చేతలకి దీంట్లో ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ రాయండి. ఇది ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్లో ఉంది, మధ్యలో ఈ 2 మిగిలిపోతున్నాయి. ఈ రెండింటికి యావరేజ్ వచ్చేతలకి మీడియన్ అవుతుంది. వాడు మీడియన్ ఇచ్చాడు కదా, ఎంత ఇచ్చాడు, 7.5 ఇచ్చాడు కాబట్టి 7.5 రాసా ఓకేనా. ఈ రెండింటికి యావరేజ్ రాస్తే మనకు వచ్చేది మీడియన్, కానీ వాడు నాకు మీడియన్ ఇచ్చాడు కాబట్టి ఆ మీడియన్ రాసుకున్నాను ఓకేనా. ఇప్పుడు A + 9 = ఈ 2 కానీ ఇటువైపుకి వస్తే కనుక 7.5 × 2 7.5 × 2 అంటే 15. ఇప్పుడు 9 కనుక అటువైపు తీసుకెళ్తే కనుక A = +9 అటువైపుకి వెళ్తే -9 కాబట్టి 15 - 9 అంటే 6 కాబట్టి ఏ వాల్యూ వచ్చేతలకి 6 కాబట్టి మన ఆన్సర్ వచ్చేతలకి 6. నెక్స్ట్ 16th క్వశ్చన్ ఏమన్నా అంటే మన క్వశ్చన్లో మీడియన్ ఇచ్చాడు 60 అన్నాడు, మీన్ వచ్చేతలకి 61 ఇచ్చాడు. అయితే మోడ్ వాల్యూ ఏందో చెప్పమన్నాడు ఓకేనా. మోడ్కి మీడియన్కి మీన్కి రిలేషన్ ఏంటంటే మోడ్ = 3 మీడియన్ - 2 మీన్ కాబట్టి 3 × మీడియన్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 60 ఇచ్చాడు కాబట్టి 60 రాశాను, -2 × మీన్ వాల్యూ 61 ఇచ్చాడు కాబట్టి 61 రాశాను. 3 × 60 అంటే 180, -2 × 61 అంటే 122. ఫైనల్గా 180 - 122 అంటే 58 కాబట్టి మన ఆన్సర్ వచ్చేతలకి 58. నెక్స్ట్ 17th క్వశ్చన్ ఏమన్నా అంటే ద అర్థమెటిక్ మీన్ ఫర్ అన్గ్రూప్డ్ డేటా ఈజ్. అన్గ్రూప్డ్ డేటాకి అర్థమెటిక్ మీన్ ఏందో చెప్పమన్నాడు ఫార్ములా ఓకేనా. దానికి ఏంటంటే ఫార్ములా σxi/n ఓకేనా. ఇదమ్మా ఫార్ములా, డైరెక్ట్ బిట్ అది. నెక్స్ట్ 18th క్వశ్చన్ ఏమన్నాడు, ఫైండ్ ది మీన్ ఆఫ్ ఫస్ట్ 10 ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 7 ఓకేనా. 7 యొక్క ఫస్ట్ 10 ఆడ్ మల్టిపుల్స్ యొక్క మీన్ కనుక్కోమన్నాడు ఓకేనా. 7 నెక్స్ట్ టైం ఇది 7 2 14. 14 అనేది ఈవెన్ నెంబర్, మనకు చెప్పింది ఏంది ఆడ్ నెంబర్స్. 7 5 35. నెక్స్ట్ వచ్చేతలకి 7 6 42. నెక్స్ట్ 7 7 49 ఓకేనా. ఇక్కడ వాడు ఏం చెప్పానంటే 7 యొక్క మల్టిపుల్స్ ఉంటాయి కదా, వాటిలో ఆడ్ నెంబర్స్ ఉంటాయి ఓకేనా. ఇవన్నీ ఆడ్ నెంబర్స్. ఇలా ఫస్ట్ 10 ఉంటాయి కదా, ఆ 10 యొక్క మీన్ కనుక్కోమన్నాడు ఓకేనా. ఇప్పుడు ఈ వచ్చేతలకి ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత, 14. ఈ రెండింటికి కూడా మధ్య డిఫరెన్స్ వచ్చేతలకి 14 ఓకేనా. అంటే ప్రతి రెండింటికి పక్కన ఉన్న ప్రతి రెండింటికి డిఫరెన్స్ కూడా 14. అంటే ఇది ఇప్పుడు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్టు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే కనుక మీన్ కనుక్కోవడానికి ఫార్ములా వచ్చేతలకి 2a + n - 1 × d/2 ఇది ఫార్ములా. 2a + n - 1 × d/2 ఓకేనా. ఇప్పుడు రాస్తే ఏ అంటే కనుక ఫస్ట్ టర్మ్, ఏ అంటే ఇదమ్మా 7 కాబట్టి 7 రాశాను ప్లస్ n - 1. ఇక్కడ n అంటే ఎంత, వాడు ఫస్ట్ 10 అన్నాడు కాబట్టి n ప్లేస్లో 10 - 1 d అంటే కనుక ఈ రెండు వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 14 ఉంది కాబట్టి 14 బైలో వచ్చేతలకి 2 7 ఎంతమ్మా 14 ప్లస్ ఇక్కడ ఎంత 10 - 1 అంటే 9 × 14 అంటే కనుక 126 బైలో వచ్చేతలకి 2. ఈ రెండింటిని యాడ్ చేస్తే 140, కింద వచ్చేతలకి 2 ఉంది. 140/2 అంటే కనుక 70 కాబట్టి ఆన్సర్ వచ్చేతలకి 70 ఓకేనా. నెక్స్ట్ 19th క్వశ్చన్ ఏమన్నా అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ కాంది ఏందో చెప్పమన్నాడు. మీను, మీడియన్, మోడ్ ఈ 3 సెంట్రల్ టెండెన్సీని రిప్రజెంట్ చేస్తాయి ఓకేనా. కానీ రేంజ్ కాదు కాబట్టి మన ఆన్సర్ వచ్చేతలకి ఇక్కడ రేంజ్ అవుతుంది ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 ఏమన్నా అంటే x³ - 3x² + 4x + k ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై x - 2 ఓకేనా. ఈ ఈక్వేషన్ అనేది x - 2 చేత ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది అన్నాడు. అయితే ఇక్కడ k ఉంది కదా, ఈ k వాల్యూ అంటే చెప్పమన్నాడు. ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది అన్నాడు. అంటే ఇప్పుడు దీన్ని 0కి ఈక్వల్ చేయండి. 0కి ఈక్వల్ చేసి -2 అటువైపుకి వెళ్తే 2 అవుతుంది
ఓకేనా. దీన్ని ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక దీని ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే 0కి ఈక్వల్ అవ్వాలి. ఓకేనా, అదమ్మ కండిషన్. ఇది ఇప్పుడు ఏంటంటే ఈ ఈక్వేషన్ అనేది x-2 చేత ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది అన్నాడు. అంటే దీన్ని ఇప్పుడు 0కి ఈక్వల్ చేయండి. ఈక్వల్ చేస్తే x వాల్యూ 2 వచ్చింది. ఈ x వాల్యూని కనుక తీసుకెళ్ళి దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 0 రావాలి. ఓకేనా, కాబట్టి దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. దీనిలో అది కండిషన్. దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే 2ని కనుక ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 2 క్యూబ్ అంటే 8 - 3 ఇంటూ ఇక్కడ కనుక 2ని సబ్స్టిట్యూట్ చేస్తే 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 4 ఇంటూ ఇక్కడ 2ని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే 4 2 8 ప్లస్ k ఈక్వల్ టు 0. ఓకేనా, కండిషన్ వాడాను. ఇప్పుడు మనకి k వాల్యూ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. 8 3 4 12 ప్లస్ 8 ప్లస్ k ఈక్వల్ టు 0. ఇక్కడ 8 ప్లస్ 8 ఎంత 16 - 12 ప్లస్ k ఈక్వల్ టు 0. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత 16 - 12. 16 - 12 అంటే 4 అనేది అటువైపుకి వెళ్తే ఇటువైపు వచ్చి k ఉండిద్ది. 4 అటువైపు వెళ్తే -4. కాబట్టి k ఈక్వల్ టు -4. ఇది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 21st క్వశ్చన్. 21st క్వశ్చన్ ఏమన్నా అంటే ఇదొక ఈక్వేషన్ ఇచ్చాడు, ఇదొక ఈక్వేషన్ ఇచ్చాడు. అయితే ఈ రెండింటి యొక్క సొల్యూషన్ ఏందో చెప్పమన్నాడు. ఓకేనా, సొల్యూషన్ అంటే ఈ కింద 4 ఆప్షన్లు ఏదో ఒకటే సొల్యూషన్. అంటే ఇప్పుడు ఈ సొల్యూషన్ కనుక వీటిల్లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే కనుక సాటిస్ఫై ఏదైతే చేస్తుందో అదే మనకి సొల్యూషన్ అయితే. ఓకేనా, ఫస్ట్ దీన్ని సబ్స్టిట్యూట్ చేసాం అనుకున్న దీంట్లో సాటిస్ఫై అయితే ఇదే మన ఆన్సర్. ఇది కాకపోతే నెక్స్ట్ దాన్ని చెక్ చేస్తాం, తర్వాత నెక్స్ట్ దాన్ని, తర్వాత నెక్స్ట్ దాన్ని. ఇది సింపుల్ వే. ఓకేనా, ఫస్ట్ దీన్ని సబ్స్టిట్యూట్ చేసాం అనుకున్న ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈ టర్మ్ మైనస్ వచ్చింది. ఇక్కడ కూడా మైనస్ ఉంది కాబట్టి ఈ టర్మ్ మైనస్ వచ్చింది. ఇక్కడ మైనస్ హోల్ టర్మ్ వచ్చేసరికి మైనస్సే రావాలి. ఈక్వల్ టు ఏముంది కానీ పాజిటివ్ ఉంది అంటే ఇది ఖచ్చితంగా కాదు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ కూడా అదేవిధంగా ఇక్కడ నెగిటివ్ ఉంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఈ టర్మ్ నెగిటివ్. దీని కనుక ఇక్కడ పెడితే కనుక ఇక్కడ కూడా మైనస్ వచ్చింది. ఎందుకంటే ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ మళ్ళీ మనకి మైనస్సే వచ్చింది. కానీ ఇక్కడ ఏమైనా రావాలన్నాడు +13 రావాలన్నాడు. కాబట్టి ఖచ్చితంగా రాదు. కాబట్టి ఇది కూడా మన ఆప్షన్ కాదు. నెక్స్ట్ థర్డ్ బిట్ దీన్ని చెక్ చేద్దాం. దీన్ని కనుక దీనిలో పెట్టామనుకున్నా 2/x ప్లేస్లో 1/3 రాశాను ప్లస్ 3 ఇక్కడ కూడా y ప్లేస్లో వచ్చేసరికి 1/2 రాయాలి. x ప్లేస్లో 1/3 y ప్లేస్లో 1/2 చేస్తే కనుక ఇప్పుడు మనకి 13 రావాలి. ఓకేనా, చూద్దాం. ఇది ఇప్పుడు పైకి వెళ్ళింది అనుకున్నా 3 2 జర్ అంతమ్మా 6 కింద వచ్చేసరికి 1. ఇది కనుక పైకి వెళ్ళింది అనుకున్నా 2 3 జర్ అంతా 6 కింద వచ్చేసరికి 1. ఫైనల్గా 6 + 6 అంతా 12. కానీ మనకు రావాల్సింది 13 రావాలి. అంటే 12 వచ్చింది కానీ మనకి 13 రావాలి కానీ రాలేదు. కాబట్టి ఇది కాదు మన ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మిగిలిపోయింది ఒకటే కాబట్టి ఇదే మన ఆన్సర్. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు, ఖచ్చితంగా సాటిస్ఫై చేసింది. ఓకే, నెక్స్ట్ 22nd క్వశ్చన్. 22nd క్వశ్చన్ ఏమన్నా అంటే ఇదొక ఈక్వేషన్ ఇచ్చాడు, ఇదొక ఈక్వేషన్ ఇచ్చాడు. అయితే ఈ రెండు ఈక్వేషన్కి సొల్యూషన్ లేదన్నాడు. అయితే k వాల్యూ ఎంతో కనుక్కోమన్నాడు. సొల్యూషన్ లేదు అంటే ఖచ్చితంగా ఈ లైన్స్ వచ్చేసరికి ప్యారలల్ లైన్స్ అయి ఉండాలి. ఓకేనా, ఖచ్చితంగా ప్యారలల్ లైన్స్ అయి ఉండాలి. ప్యారలల్ లైన్స్ అయితే కనుక కండిషన్ వచ్చేసరికి a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. ఓకేనా, ఇది మనకి ఫార్ములా. ఇక్కడ a1 అంటే కనుక ఎక్స్కు ముందులోని వాల్యూ. ఫస్ట్ లైన్లో ఎక్స్కు ముందులోని వాల్యూ ఎంత ఉంది? ఎక్స్కు ముందర ఏమీ లేదు అంటే 1 ఉన్నట్టు. a2 అంటే కనుక సెకండ్ లైన్ ఈక్వేషన్లో ఎక్స్కు ముందులోని వాల్యూ ఎంత? 3. ఓకేనా, నెక్స్ట్ ఈక్వల్ టు b1 అంటే కనుక ఫస్ట్ స్ట్రైట్ లైన్లో వైకి ముందులోని వాల్యూ. వైకి ముందర ఏముంది? 2 ఉంది కాబట్టి 2. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ వచ్చే తలకి k ఉంది కాబట్టి k రాశాను. నాట్ ఈక్వల్ టు c1/c2 అంటే -5 అయ్యా ఇక్కడ వచ్చే తలకి ఈక్వల్ టు తర్వాత అటువైపు ఉంది +5 ఇటువైపు వస్తే -5 ఉంది. బైలో వచ్చే తలకి 15. ఓకేనా, ఇప్పుడు ఈ కాంబినేషన్ కనుక తీసుకున్నాం అనుకున్నా, ఈ కాంబినేషన్ తీసుకున్నప్పుడు 1/3 ఈక్వల్ టు 2/k. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే k × 1 అంటే k, 3 2 జర్ 6. కాబట్టి ఫైనల్గా k వాల్యూ వచ్చే తలకి ఎంతమ్మా? 6. ఓకేనా, అది మన ఆన్సర్. నెక్స్ట్ 23 క్వశ్చన్ ఏమన్నా అంటే ఇదొక లైన్ ఈక్వేషను, ఇదొక లైన్ ఈక్వేషను. అయితే ఈ రెండు లైన్ ఈక్వేషన్స్కి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయన్నాడు. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అన్నాడు. అయితే ఏబీ వాల్యూస్ ఏంటియో చెప్పన్నాడు. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయంటే కనుక అప్పుడు మనకి కండిషన్ ఏంటంటే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2. ఓకేనా, ఇప్పుడు a1 అంటే ఫస్ట్ స్ట్రైట్ లైన్లో ఎక్స్కు ముందులోని వాల్యూ అంటే 2. a2 అంటే సెకండ్ స్ట్రైట్ లైన్లో ఎక్స్కు ముందులోని వాల్యూ అంటే a + b1 అంటే ఫస్ట్ స్ట్రైట్ లైన్లో వైకి ముందులోని వాల్యూ 3 కాబట్టి 3 రాశాను. b2 అంటే సెకండ్ స్ట్రైట్ లైన్లో వైకి ముందులోని వాల్యూ అంటే 2a - b. నెక్స్ట్ c1 అంటే +7 ఇటువైపు తీసుకుంటారండి -7. c2 21 ఇటువైపు తీసుకుంటారండి -21. ఓకేనా, అవి రాసినా ఏం కాదు. ఇప్పుడు 7 1 జర్ 7 3 జర్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చే తలకి
ఇది ఒక కాంబినేషన్ తీసుకోండి. ఈ కాంబినేషన్ తీసుకుంటే అప్పుడు 2/a + b ఈజ్ ఈక్వల్ టు 1/3. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 3 * 6 a + b × 1 అంటే a + b. ఓకేనా, ఇది ఒక కాంబినేషన్ వచ్చింది. నెక్స్ట్ ఈ కాంబినేషన్ తీసుకుంటే కనుక అప్పుడు 3/2a - b ఈజ్ ఈక్వల్ టు 1/3. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక 2a - b ఈజ్ ఈక్వల్ టు 3 3 * ఎంతమ్మా 9. ఓకేనా, ఇప్పుడు ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దాం. మనకు ఆప్షన్లో ఏమి ఇచ్చాడు? ఫస్ట్ చూసుకున్నాం అనుకోనా, ఏ వాల్యూ వచ్చేతలకి 5 అన్నాడు, బి వాల్యూ వచ్చేతలకి -1 అన్నాడు. ఫస్ట్ బిట్ వచ్చేతలకి ఆప్షన్లో. నెక్స్ట్ సెకండ్ వచ్చేతలకి a = 5, b = 1. ఓకేనా, ఫస్ట్ది కానీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఏ వాల్యూ 5 అన్నాడు, బి వాల్యూ వచ్చేతలకి -1 అన్నాడు. 5ని -1ని యాడ్ చేస్తే ఎంత? 5 ఏ ప్లేస్లో 5 పెట్టండి, బి ప్లేస్లో -1 పెట్టండి. 5 - 1 అంటే 4. కానీ ఎంత వస్తుంది? ఎంత రావాలంటే 6 రావాలి. కానీ రాలేదు కాబట్టి ఇది వాడటం వల్లే, ఇది వాడటం వల్ల రాలేదు కాబట్టి అది కాదు ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ చూద్దాం. ఇది చూస్తే కనుక ఏ ప్లేస్లో 5, బి ప్లేస్లో 1 అంటే 5 + 1, 5 + 1 ఎంత? 6. ఓకేనా, 6 వచ్చింది కాబట్టి సాటిస్ఫై చేస్తుంది. ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తే సరిపోదు, రెండో దాన్ని కూడా సాటిస్ఫై చేయాలి. కాబట్టి రెండో దానిలో కూడా సబ్స్టిట్యూట్ చేస్తాను. కాబట్టి 2 × a ప్లేస్లో 5 - b ప్లేస్లో 1. ఫైనల్గా 2 5 * అంతా 10 - 1. 10 - 1 అంటే 9. ఓకేనా, 9 వచ్చిందిగా. కాబట్టి మన ఆన్సర్ వచ్చేతలకి a = 5, b = -1. ఓకేనా, నెక్స్ట్ 24th క్వశ్చన్. 24th క్వశ్చన్ ఏమన్నా అంటే ఇదొక లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు, ఇదొక లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు. అయితే వీటికి వచ్చే సొల్యూషన్ ఏమన్నా అంటే యూనిక్ సొల్యూషన్ అన్నాడు. యూనిక్ సొల్యూషన్ అంటే కనుక అప్పుడు మనకి కండిషన్ ఏంటంటే a1/a2 ≠ b1/b2 ≠ c1/c2. ఓకేనా, ఇప్పుడు a1 అంటే ఇక్కడ 3, a2 అంటే కనుక 6 ≠ b1 అంటే -2, b2 అంటే కనుక k ≠ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేతలకి c1 అంటే -7, c2 అంటే కనుక 11. ఈ కాంబినేషన్ కనుక తీసుకుంటే కనుక క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక అప్పుడు 3k ≠ ఇదంతమ్మా 6 × -2 అంటే -12. 3 1 * 3 4 క్యాన్సిల్. ఫైనల్గా k ≠ -4. ఓకేనా, ఇదేనమ్మా మన ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ఈ రెండు కాంబినేషన్లు తీసుకుంటే ఇంకో k వాల్యూ వచ్చింది. కానీ మనకి ఇది వచ్చాడమ్మా మనకు ఆన్సర్లో, కాబట్టి అది పెట్టేస్తే సరిపోతుంది. ఓకేనా, ఇంకో మాట ఇక్కడ యూనిక్ సొల్యూషను ఫస్ట్ క్వశ్చన్ అంటే 22nd క్వశ్చన్ వచ్చేతలకి నో సొల్యూషన్ అన్నాడు. నో సొల్యూషన్ అంటే దాని అర్థం వచ్చేతలకి ఆ రెండు లైన్స్ వచ్చేతలకి ప్యారలల్ అని అర్థం. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే ఒక లైన్ మీద ఇంకో లైన్ ఉన్నట్టు, అంటే వాటిని కోఇన్సిడెంట్ లైన్స్ అంటారు. యూనిక్ సొల్యూషన్ అంటే కనుక లైన్స్ వచ్చేతలకి ఇలా ఇంటర్సెక్ట్ అయినట్టు, ఇలా ఇంటర్సెక్ట్ అయితే మనకి సొల్యూషన్ అంటే ఏమీ లేదు, ఆ రెండు మీట్ అయ్యే పాయింటే. ఓకేనా, ఇక్కడ వచ్చేతలకి ఇన్ఫైనైట్, ఇదొక సొల్యూషన్ కాబట్టి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. ఇక్కడ నో సొల్యూషన్ అంటే దాని అర్థం వచ్చేతలకి ప్యారలల్ లైన్స్, మనకి రైలు పట్టాలు ఉంటాయి కదా, అవి ఎప్పటికీ కలవు. ఓకేనా, ఇట్లా ఇదే సేమ్ డిస్టెన్స్ ఇలా పోతూ ఉంటాయి. ఓకేనా, కాబట్టి ఇలా ఉంటే కనుక నో సొల్యూషన్. వాటిని ఏమంటారంటే ప్యారలల్ లైన్స్ అంటారు, తెలుగులో సమాంతర రేఖలు అంటారు. 25th క్వశ్చన్ ఏమన్నా ఇలా ఇచ్చాడమ్మా. ఓకేనా, అయితే దీని వాల్యూ ఏందో మనం చెప్పమన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏముంది, 85 డిగ్రీ ఉంది. 85 డిగ్రీని ఎలా రాయొచ్చు? 90 - 5 డిగ్రీ అని చెప్పి రాయొచ్చు. 65 డిగ్రీస్ని ఎలా రాయొచ్చు అంటే 90 - 25 డిగ్రీ అని చెప్పి రాయొచ్చు. tan 45 డిగ్రీ వాల్యూ 1 కాబట్టి 1 రాస్తాను. ఇక్కడ ఉన్న యాస్టీజ్గా రాస్తున్నాను. tan 25 డిగ్రీ × tan 5 డిగ్రీ. ఓకేనా, ఇప్పుడు వచ్చేతలకి 90 - θ అంటే ఫస్ట్ క్వాడ్రంట్ tan పాజిటివ్ కాబట్టి ప్లస్ 90 ఉంది. 90 ఉన్నప్పుడు tan అనేది కాట్గా మారిద్ది. ఇక్కడ యాంగిల్ 5 డిగ్రీ ఉంది కాబట్టి 5 డిగ్రీ అని చెప్పి రాస్తాను. నెక్స్ట్ అదేవిధంగా ఇది రాస్తే కనుక 90 - θ ఫస్ట్ క్వాడ్రంట్, tan అనేది పాజిటివ్, 90 వచ్చింది. 90 వచ్చినప్పుడు tan అనేది కాట్గా మారిద్ది. ఇక్కడ యాంగిల్ వచ్చేతలకి 25 డిగ్రీ ఉంది కాబట్టి 25 డిగ్రీ ఇంటూ ఇంకా 1 × ఈ వాల్యూ అంటే tan 25 డిగ్రీ, ఇంకా tan 5 డిగ్రీ ఉంది కాబట్టి tan 5 డిగ్రీ. మనకు ఒక ఫార్ములా ఉంది, tan θ × cot θ వాల్యూ ఎంత 1. ఈ ఫార్ములా ప్రకారం tan θ × cot θ దీని వాల్యూ ఎంతమో 1. అదేవిధంగా tan θ × cot θ వాల్యూ వచ్చేసరికి 1. ఇక్కడ θ ప్లేస్లో ఎంత అవుతుందో ఇక్కడ కూడా θ ప్లేస్లో అదే వాల్యూ ఉంటే దాని వాల్యూ 1 మల్టిప్లికేషన్లో ఉంటే. ఓకేనా, కాబట్టి ఈ కాంబినేషన్లో 1 వచ్చింది, ఈ రెండింటి కాంబినేషన్లో 1 వచ్చింది కాబట్టి 1 × 1 అంటే 1. కాబట్టి ఫైనల్గా ఆన్సర్ వచ్చేసరికి 1. నెక్స్ట్ 26 ఏమన్నా అంటే sin 18 డిగ్రీ = cos x అన్నాడు. అయితే x వాల్యూ ఎంతో చెప్పమన్నాడు. ఇప్పుడు ఇక్కడ 18 ఉంది కదా, 18 ఎలా రాయొచ్చు? 90 డిగ్రీ - 72 డిగ్రీస్ అని చెప్పి రాయొచ్చు. 90లోంచి కనుక 72 పోతే 18 వచ్చేది కాబట్టి 18కి బదులుగా ఇలా రాయొచ్చు.
కాస్ ఎక్స్ ఉంది కాబట్టి కాస్ ఎక్స్. 90 మైనస్ థీటా అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో సైన్ అనేది పాజిటివ్ కాబట్టి ప్లస్ 90 వచ్చింది. 90 వచ్చినప్పుడు సైన్ అనేది ఎలా మారిద్ది అంటే కాస్గా మారిద్ది. ట్యాన్ అయితే కనుక కాట్గా మారిద్ది, కాట్ అయితే కనుక ట్యాన్గా మారిద్ది, సైన్ అయితే కనుక కాస్గా మారిద్ది, కాస్ అయితే కనుక సైన్గా మారిద్ది, కాట్ అయితే కనుక కొసికెంట్ అయితే కనుక సికెంట్గా మారిద్ది, సికెంట్ అయితే కనుక కొసికెంట్గా మారిద్ది. ఓకేనా. ఇక్కడ 90 ఉంది కాబట్టి సైన్ కాస్గా మారిద్ది. ఇక్కడ యాంగిల్ వచ్చేసరికి 72 డిగ్రీ ఉంది కాబట్టి 72 డిగ్రీ కాస్ ఎక్స్ ఈక్వల్ టు తర్వాత ఉంది కాబట్టి అది రాసా. ఇక్కడ కాస్ క్యాన్సిల్ అయిపోతాం. ఫైనల్గా ఎక్స్ ఈక్వల్ టు 72 డిగ్రీ. ఓకేనా. నెక్స్ట్ 27. ఇక్కడ ఏమన్నా అంటే స్క్వేర్ రూట్ సెకండ్ థీటా -1 ఇంటూ సెకండ్ థీటా +1 దీని వాల్యూ ఏంటో చెప్పమన్నాడు. ఇది ఇప్పుడు ఎలా ఉంది, a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి, a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి అంటే ఫార్ములా వచ్చేసరికి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. మరి ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది, సెకండ్ థీటా ఉంది, b ప్లేస్లో వచ్చేసరికి 1 ఉంది. ఓకేనా. ఏ ప్లేస్లో సెకండ్ థీటా ఉంది, b ప్లేస్లో 1 ఉంది. ఇది ఇప్పుడు ఇలా ఉంది, నేను ఇప్పుడు ఇలా రాస్తున్నా. ఇలా రాస్తే కనుక అప్పుడు స్క్వేర్ రూట్ ఇది ఇప్పుడు a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి లాగా ఉంది కాబట్టి మనం ఇప్పుడు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అని చెప్పవచ్చు. a స్క్వేర్ అంటే సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ b స్క్వేర్ అంటే 1 స్క్వేర్. ఓకేనా. మనకి ఇప్పుడు ఏముంది ఇక్కడ సెకండ్ స్క్వేర్ మైనస్ థీటా, సెకండ్ స్క్వేర్ థీటా -1 అంటే ట్రిగ్నామెట్రీ ఫార్ములా వచ్చేసరికి tan స్క్వేర్ థీటా. ఇక్కడ స్క్వేర్కి రూట్ కనుక క్యాన్సిల్ అయిపోతాను. ఫైనల్గా ఆన్సర్ వచ్చేసరికి tan థీటా. నెక్స్ట్ 28th క్వశ్చన్ ఏమన్నా అంటే ఇది ఏ వాల్యూ వచ్చేసరికి 60 డిగ్రీ అన్నాడు. అయితే దీని వాల్యూ ఏంటో చెప్పన్నాడు. ఏ వాల్యూ ఎంత అన్నాడమ్మా, 60 డిగ్రీ అన్నాడు కాబట్టి ఇక్కడ ఏ ప్లేస్లో 60 డిగ్రీ పెట్టాము అనుకున్నా, 3 ఇంటూ సైన్ క్యూబ్ 60 డిగ్రీ -4 ఇంటూ సైన్ 60 డిగ్రీ. సైన్ 60 డిగ్రీ వాల్యూ ఎంత అంటే √3/2. ఓకేనా. పవర్లో ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 రాశాను, -4 ఇంటూ సైన్ 60 డిగ్రీ వాల్యూ √3/2 కాబట్టి √3/2 రాశాను. 2 1 జార్ 2 2 జార్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ వచ్చి 3 ఇంటూ √3 హోల్ క్యూబ్ అంటే కనుక 3√3 బైలో వచ్చేసరికి 2 ఉంది. ఈ క్యూబ్ అనేది దీనికి కూడా సంబంధించింది. 2 క్యూబ్ అంటే 8 మైనస్ ఇక్కడ పైన 2 మిగిలిపోతుంది, పక్కన √3 ఉంది. ఓకేనా. 3 3 జరుగుతాం 9 కాబట్టి 9√3/8 -2√3. ఓకేనా. ఇప్పుడు కనుక క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనుకున్నాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఇక్కడ కింద ఏం లేదు, 1 ఉన్నట్టు. 1 ఇంటూ 9√3 అంటే 9√3 -8 ఇంటూ 2√3 అంటే కనుక 16√3 బైలో వచ్చేసరికి 8 ఇంటూ 1 అంటే 8. ఇక్కడ √3లు 9 ఉన్నాయి, ఇక్కడ √3లు 16 ఉన్నాయి. ఓకేనా. 9 - 16 ఎంతమ్మా, -7. ఏంటి √3లు కాబట్టి -7√3 బైలో వచ్చేసరికి 8. ఇది మన ఆన్సర్. 29th క్వశ్చన్ ఏమన్నా అంటే ఇఫ్ a cos θ ప్లస్ b sin θ ఈక్వల్ టు p, a sin θ మైనస్ b cos θ ఈక్వల్ టు q, దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కండిషన్ ఈజ్ ట్రూ అన్నాడు. ఓకే. నా కింద 4 ఆప్షన్లు ఉన్నాయి కదా, దాంట్లో వచ్చేసరికి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అమ్మా, అది డైరెక్ట్ బిట్. ఏంటంటే కండిషన్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వల్ టు p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్. ఓకేనా. నెక్స్ట్ 30. tan ఆల్ఫా ఈక్వల్ టు 1/2, tan బీటా ఈక్వల్ టు 1/3 ఇచ్చారు. ఓకేనా. అయితే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఏందో చెప్పమన్నారు. ఓకేనా. ఇక్కడ నాకేం ఎలా ఉన్నాయి, ఇది ట్యాన్లో ఉంది, ఇది కూడా ట్యాన్లో ఉంది కాబట్టి నేను కూడా ఇప్పుడు ఇక్కడ కూడా ట్యాన్ అని చెప్పి తీసుకుంటున్నా. tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా చివరికి మాత్రం ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూనే తెప్పిస్తా. ఓకేనా. ఇప్పుడు tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే నాకు ట్రిగ్నామెట్రీ నుంచి ఫార్ములా అయిందా, tan ఆల్ఫా ప్లస్ tan బీటా బై 1 - tan ఆల్ఫా tan బీటా, ఇది ఫార్ములా. ఓకేనా. దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే tan ఆల్ఫా వాల్యూ వచ్చి 1/2 కాబట్టి 1/2 రాస్తాను, tan బీటా వాల్యూ 1/3 కాబట్టి 1/3 బైలో వచ్చి 1 - 1/2 ఇంటూ 1/3. ఇక్కడ కనుక క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు 3 ఇంటూ 1 అంటే 3 ప్లస్ 2 ఇంటూ 1 అంటే 2 బైలో వచ్చేసరికి 2 3 జార్ 6. ఇక్కడ కూడా కింద క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అబ్బాయి ఇక్కడ ఒకసారి చూడండి, 1/2 1 ఇంటూ 1 అంటే 1 2 3 జార్ 6, 1/2 ఇంటూ 1/3 అంటే 1/6. ఇప్పుడు ఇక్కడ కింద ఏం లేదు 1 ఉన్నాడు. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 ఇంటూ 6 అంటే 6, మధ్యలో మైనస్ 1 ఇంటూ 1 అంటే 1, కింద వచ్చేసరికి 1 ఇంటూ 6 అంటే 6. ఫైనల్గా ఎంత వస్తుందమ్మా, 3 + 2 అంటే 5, కింద వచ్చేసరికి 6 ఉంది. 6 - 1 అంటే 5, కింద 6 ఉంది కాబట్టి 6. ఇక్కడ 5/6, ఇక్కడ 5/6 క్యాన్సిల్ అయితే ఫైనల్గా 1. ఇదంతా దేని వాల్యూ, tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ. tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1. 1 అనేది ఎప్పుడు వచ్చింది ట్యాన్లో, tan 45 డిగ్రీ దగ్గర వచ్చింది కాబట్టి 1కి బదులు tan 45 డిగ్రీ రాశాను. ఇక్కడ tan క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 45 డిగ్రీ. ఓకే. నెక్స్ట్ 31st క్వశ్చన్.
31st క్వశ్చన్ ఏమన్నా అంటే ఇది ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు, ఇది ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు. అయితే ఈ రెండింటికి సొల్యూషన్ ఏందో చెప్పన్నాడు. సొల్యూషన్ అంటే దాని అర్థం వచ్చే తల్లికి అంటే ఆ పాయింట్ని తీసుకెళ్ళి దీనిలో కనుక సబ్స్టిట్యూట్ చేయాలని సాటిస్ఫై అవ్వాలి. ఓకేనా. ఇప్పుడు ఇది కనుక సొల్యూషన్ అనుకున్నా, దీన్ని తీసుకెళ్ళి దాంట్లో పెడితే కనుక సాటిస్ఫై చేయాలి. ఓకేనా. సపోజ్ దీన్ని కనుక దాంట్లో పెట్టాం అనుకున్నా, ఇక్కడ పెడితే కనుక ఇప్పుడు దీనికి నెగిటివ్ ఉంది. 99 × -3 అంటే కనుక ఖచ్చితంగా నెగిటివ్నే వచ్చేది. ఇక్కడ 101 × -2 అంటే ఖచ్చితంగా నెగిటివ్నే వచ్చేది. నెగిటివ్ ప్లస్ నెగిటివ్ అంటే కనుక ఖచ్చితంగా నెగిటివ్నే. కానీ ఇక్కడ ఏముంది 499 రావాలంట. 499 అంటే పాజిటివ్. కానీ ఇది వాడటం వల్ల, ఈ పాయింట్ వాడటం వల్ల ఇక్కడ నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ నాట్ ఈక్వల్ టు పాజిటివ్. ఓకేనా. అంటే ఇది ఖచ్చితంగా కాదు. నెక్స్ట్ ఇది కనుక చెక్ చేసాం అనుకున్నా, సపోజ్ ఇక్కడ 100 వేసుకున్నాం, 99 కాదు 100 అనుకుంటున్నా. 100 × 3 ఎంత 300. ఓకేనా. ఇక్కడ ఏముంది ఇది 100 అనుకుంటున్నా. 100 × -2 ఎంత -200. ఇక్కడ ఏమన్నా 100 అనుకొని ఇక్కడ దీని ప్లేస్లో కనుక 3 కనుక సబ్స్టిట్యూట్ చేసి 300. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని 100 అనుకుంటున్నాను. 100 × -2 అంటే కనుక -200. ఫైనల్గా ఎంత వచ్చింది 100 వచ్చింది. కానీ నాకు ఎంత రావాలి 499 రావాలి. అంటే ఖచ్చితంగా రాదు కాబట్టి ఇది కూడా కాదు ఆన్సర్. నెక్స్ట్ దీన్ని కనుక చెక్ చేసామనుకున్నా, ఇది ఇందాట్లోనే సేమ్ బిట్. ఇక్కడ 100 అనుకున్నాం అనుకున్నా, 100 × -2 అంటే -200 ప్లస్ ఇక్కడ దీన్ని 100 అనుకోండి. 100 × 3 అంటే కనుక 300. 300 - 200 అంటే 100. కానీ ఎంత రావాలి 499 రావాలి. కరెక్ట్గా ఇది రాదు, కొద్దిగా అటు ఇటుగా వచ్చింది. ఓకేనా. కాదు ఇది, కానీ ఇది 499 అసలు రావట్లేదు కాబట్టి, దానికి ఇంచుమించు కూడా ఉండట్లేదు కాబట్టి ఇది మాత్రం కాదు. నెక్స్ట్ ఇంకా ద వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ 3,2. మీరు కనుక ఈ పాయింట్ కనుక వీటిలో కనుక సబ్స్టిట్యూట్ చేసి కనుక చేసినట్లయితే ఖచ్చితంగా సాటిస్ఫై అయ్యింది. ఇదే మన ఆన్సర్. నెక్స్ట్ x = 5 అన్నాడు. ఇది ఏ పాయింట్ గుండా పాస్ అవుతుందో చెప్పమన్నాడు. దీని నుంచి ఇప్పుడు ఏమైంది y = 5ని కనుక ఇటువైపు తీసుకొస్తే కిందకు వచ్చితే పైన ఏం లేదు 1 x. ఇది ఇప్పుడు ఎలా ఉంది y = mx లాగా ఉంది. y = mx ఈజ్ స్ట్రైట్ లైన్ ఆల్వేస్ పాసింగ్ త్రూ ఆరిజిన్. y = mx అనేది స్ట్రైట్ లైన్ ఆల్వేస్ పాసింగ్ త్రూ ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది. కాబట్టి దేని నుంచి పాస్ అవుతుంది అంటే 0,0. నెక్స్ట్ 33 ఏమన్నా అంటే ఈ ఈక్వేషన్ ఇచ్చాడు, దీనికి రూట్స్ ఏందో చెప్పమన్నాడు. దీనికి రూట్స్ ఏంటియో చెప్పమన్నాడు. ఓకేనా. ఇప్పుడు వచ్చి తల్లికి దీన్ని ఇప్పుడు ఎలా రాయొచ్చు, దీనికి వచ్చి తల్లికి ఇప్పుడు ఫార్ములా పడదాం. -b ± రూట్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది. -b ± √b² - 4ac/2a. మరి ఇక్కడ ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ. ఏ అంటే కనుక x² ముందులోని వాల్యూ, x² ముందర ఏమీ లేదు అంటే 1 ఉన్నట్టు. బి అంటే కనుక x ముందులోని వాల్యూ, x ముందర ఏముందమ్మా 6 ఉంది. నెక్స్ట్ సి అంటే ఎంత 5. కాబట్టి ఏబిసి వాల్యూస్ తెలుసు. ఇంకా దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. దీనిలో సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు -6 ± √b². బి ప్లేస్లో 6 రాయాలమ్మా. 6 పైన స్క్వేర్ ఉంది కాబట్టి 6² అంటే 36 -4ac అంటే 4 × a. 4 × a అంటే 4 × 1 అంటే 4. సి ఉంది అంటే 4 × 5 అంటే 20. బైలో వచ్చేసరికి 2a 2 × 1 2 × 1 అంటే 2. ఫైనల్గా ఇప్పుడు -6 ± √36 - 20 అంటే 16. బైలో వచ్చేసరికి 2. అప్పుడు -6 ± √16 అంటే 4. బైలో వచ్చేసరికి 2. అంటే ఇప్పుడు ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ తీసుకోండి. 6 + 4/2 -6 - 4/2. ఓకేనా. అప్పుడు ఏమైంది -6 + 4 అంటే -2. బైలో వచ్చేసరికి 2 -6 - 4 అంటే -10. బైలో 2. 2 1 jar 2 1 jar 2 1 jar 2 5 jar. ఫైనల్గా వచ్చేసరికి -1 -5. 34th ఏమన్నా అంటే ఇలా ఈక్వేషన్ ఇచ్చాడు. అయితే ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్ అనేది ఈక్వల్ అన్నాడు. రూట్స్ ఈక్వల్ అయితే కనుక మనకి కండిషన్ ఏంటంటే డిస్క్రిమినెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. డిస్క్రిమినెంట్ అంటే కనుక b² - 4ac = 0. ఓకేనా. దీని నుంచి ఇప్పుడు ఏ వాల్యూ అంటే ఇక్కడ ఎంత x² ముందులోని వాల్యూ అంటే 1. బి వాల్యూ అంటే x ముందులోని వాల్యూ అంటే k. నెక్స్ట్ సి వాల్యూ అంటే 3. ఓకేనా. ఇంకా దీనిలో సబ్స్టిట్యూట్ చేసి b² అంటే k² - 4ac ఏ వాల్యూ 1, సి వాల్యూ 3 = 0. ఫైనల్గా k² = 4 3 jar ఎంతమ్మా 4 3 jar 12 -12 అటువైపు వెళ్తే +12. దీని నుంచి ఇప్పుడు k వచ్చేతలకి ఇక్కడ వచ్చేతలకి ఇది ఆల్జీబ్రా కిందకి వచ్చింది కాబట్టి ± అనేది ముందులో వస్తూ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ 35 క్వశ్చన్ ఇలా ఈక్వేషన్ ఇచ్చాడు. దీనికి ఏం కనుక్కోమన్నా అంటే డిస్క్రిమినెంట్ కనుక్కోమన్నాడు. డిస్క్రిమినెంట్ అంటే ఏందమ్మా b² - 4ac. ఓకేనా. మరి ఇక్కడ ఏ వాల్యూ ఎంత 2, బి వాల్యూ వచ్చేసరికి -6, సి వాల్యూ వచ్చేసరికి 3. ఏ వాల్యూ ఇది, బి వాల్యూ ఇది, సి వాల్యూ ఇది. ఓకేనా. b² అంటే -6² అంటే 36 -4ac 4 × 2 8 8 3 jar అంతమ్మా 24. ఫైనల్గా వచ్చేసరికి 36 - 24 అంటే 12. దీన్ని ఇప్పుడు సాల్వ్ చేయమన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది 12 ఉంది కాబట్టి
ప్రొడక్ట్ ఈక్వల్ టు 12, ఇక్కడ ఎంత ఉంది 7 ఉంది, అంటే సమ్ ఈక్వల్ టు 7. ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ చేస్తేనే ఉన్న 12 రావాలి, ఎడిషన్ చేస్తేనే ఉన్న 7 రావాలి. అలాంటి 2 నెంబర్ చెప్పండి. 4 3 4 3 జార్ అంతా 12, ఎడిషన్ చేస్తే కనుక 4 + 3 7 వస్తుంది. కాబట్టి ఇక్కడ 7xకి బదులుగా 4x + 3x అని చెప్పి రాయొచ్చు, +12. ఓకేనా. ఇక్కడ ఇదేమన్నా ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్ చేస్తే 12 రావాలి, ఇదేమన్నా సమ్ము అంటే యాడ్ చేస్తే కనుక 7 రావాలి. అలాంటి 2 నెంబర్స్ మనం ఎతకాలి. ఎతికితే కనుక 4 3 4 3 జార్ 12, యాడ్ చేస్తే కనుక 7, ఆ కాంబినేషన్లో వచ్చాయి మనం తీసుకోవాలి. 4 3 ఉన్నాయి కదా, కాబట్టి ఇక్కడ ఇప్పుడు 7xకు బదులు 4x + 3x అని చెప్పి రాసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిలో ఏం కామన్ ఉంది, ఇక్కడ x ఉంది, ఇక్కడ కూడా x ఉంది, కాబట్టి xని కామన్ తీస్తే కనుక x + 4. ఈ రెండింటిలో ఏం కామన్ తీసి ఇక్కడ 3 ఉంది, ఇక్కడ కూడా 3 ఉంది, 3ని కామన్ తీస్తే ఇక్కడ x మిగిలిపోయింది, ఇక్కడ కామన్ తీస్తాను 3 4 జార్ 12 అంటే 4 మిగిలిపోయింది. ఇప్పుడు ఈ రెండింటిలో మళ్ళీ ఏం కామన్ ఉంది, ఇక్కడ x + 4 ఉంది, ఇక్కడ కూడా x + 4 ఉంది, కామన్ తీస్తే కనుక ఇక్కడ x మిగిలిపోతుంది, ఇక్కడ వచ్చేసరికి +3 మిగిలిపోతుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ఇది. నెక్స్ట్ 37th క్వశ్చన్. 37th క్వశ్చన్ ఏమన్నా అంటే ఇలా 3 పాయింట్స్ ఇచ్చాడు. అయితే ఈ 3 పాయింట్స్ అనేవి కొలీనియర్ అన్నాడు. కొలీనియర్ అంటే కనుక ఈ 3 పాయింట్స్ ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉన్నట్టు. ఓకేనా, 3 స్ట్రైట్ లైన్స్ 3 పాయింట్స్ ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉన్నట్టు. ఓకేనా, ఏబిసి అనేది ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉన్నట్టు. అయితే ఇక్కడ పి అని ఉంది కదా, ఈ పి వాల్యూ ఏందో చెప్పమన్నాడు. కొలీనియర్ అంటే దాని అర్థం వచ్చేసరికి ఆ పాయింట్స్ అనేది ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉన్నట్టు. ఓకేనా, ఇప్పుడు కొలీనియర్ అయితే మనకి కండిషన్ ఏంటంటే స్లోప్ ఆఫ్, ఈ రెండింటికి స్లోప్ అయితే ఉంటుందో ఈ రెండింటికి కూడా స్లోప్ అదే ఉంటుంది. ఈ కండిషన్ వాడి నేను ఇప్పుడు పి వాల్యూ కనుక్కుంటున్నాను. స్లోప్ ఆఫ్ బీసీ, స్లోప్ ఆఫ్ ఏబి, ఈ రెండింటికి స్లోప్ అంటే కనుక 4. మామూలు స్లోప్ అంటే ఏంటంటే ఫార్ములా y2 - y1/x2 - x1. ఇక్కడ y2 ఇది 4 - 2 బైలో వచ్చేసరికి x2 - x1 అంటే -3 - p. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు స్లోప్ ఆఫ్ బీసీ x1 y1 x2 y2. మనకి ఫార్ములా ఏంటంటే y2 - y1/x2 - x1. y2 అంటే -1 మైనస్ y1 అంటే 4 బైలో వచ్చేసరికి x2 - x1 అంటే 7 మైనస్ x1 అంటే -3. మైనస్ ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి ఈ మైనస్ వచ్చి చేరడం వల్ల +3 అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఏమైంది 4 - 2 అంటే కనుక 2 బైలో వచ్చేసరికి -3 - p, -1 - 4 అంటే -5 బైలో వచ్చేసరికి 7 + 3 అంటే 10. 5 1 జార్ 5 2 జార్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ రోజులు ఇక్కడ బైలో ఉంది కనుక ఇటువైపుకి వస్తే కనుక అప్పుడు ఏమైంది 2 2 జార్ ఎంతమ్మా 4, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇక్కడ వచ్చేసరికి -3 - p. ఓకేనా, ఈ మైనస్ కనుక బ్రాకెట్ లోపల పంపిస్తే కనుక +3 + p. ఈ +3 కనుక ఇటువైపుకి వస్తే కనుక p = 4 - 3. ఫైనల్గా p = 4 - 3 అంటే 1 కాబట్టి ఫైనల్గా p వాల్యూ వచ్చేసరికి 1. ఓకే, నెక్స్ట్ 38th క్వశ్చన్. 38th క్వశ్చన్ ఏమన్నాడు, ద సెంట్రాయిడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ డివైడ్స్ ఈచ్ మీడియన్ ఇన్ ద రేషియో. ఇది డైరెక్ట్ బిట్. సెంట్రాయిడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ డివైడ్స్ ఈచ్ మీడియన్, ప్రతి మీడియన్ని సెంట్రాయిడ్ అనేది ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అంటే 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ 39th క్వశ్చన్. 4, -8 ఇది ఒక పాయింట్ ఇచ్చాడు, 5, -2 ఇది రెండో పాయింట్ ఇచ్చాడు. అయితే ఏం కనుక్కోమన్నా అంటే స్లోప్ కనుక్కోమన్నాడు. స్లోప్ అంటే ఫార్ములా వచ్చేసరికి y2 - y1/x2 - x1. ఇది x1 ఇది y1, ఇది x2 ఇది y2. y2 - y1, y2 అంటే -2 మైనస్ y1 అంటే -8. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి +8 బైలో వచ్చేసరికి x2 - x1 5 మైనస్ x1 అంటే 4. ఫైనల్గా 8 - 2 అంటే 6 బైలో వచ్చేసరికి 5 - 4 అంటే 1. ఫైనల్గా ఆన్సర్ వచ్చేసరికి 6. 40 క్వశ్చన్ ఏమన్నాడు, ఇఫ్ 2 ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ సచ్ దట్ రేషియో ఆఫ్ దర్ ఏరియాస్ ఈస్, ఏరియాస్ యొక్క రేషియో ఇచ్చాడు. A1:A2 వచ్చేసరికి 25:361. దెన్ ఫైండ్ ది రేషియో ఆఫ్ దర్ కరస్పాండింగ్ మీడియన్స్. అమ్మ మీడియన్స్ యొక్క రేషియో అనేది ఎలా ఉంటుంది చెప్పమన్నాడు. మీడియన్స్ రేషియో అన్నా సైడ్స్ రేషియో అన్నా కానీ ఏరియా ఇచ్చినప్పుడు మీడియన్స్ రేషియో అన్నా సైడ్స్ రేషియో కనుక్కోవాలంటే కనుక అప్పుడు ఇక్కడ మీడియన్ అంటున్నా కాదు కాబట్టి M1:M2 అనుకుంటున్నాను. వీటికి రూట్ వేసేయటమే, వీటికి రూట్ వేస్తే వచ్చేదే మనకి సైడ్స్ యొక్క రేషియో లేకపోతే మీడియన్స్ యొక్క రేషియో. ఓకేనా, అదే కనుక ఈ ఇచ్చి కనుక ఈ కనుక్కోమంటే కనుక ఒకవేళ ఈ ఇచ్చి కనుక ఈ కనుక్కోమంటే కనుక వీటిని స్క్వేర్ చేయాలి. ఒకవేళ ఏరియా ఇస్తే కనుక వీటిని కనుక్కోమంటే కనుక వీటికి రూట్ అప్లై చేయాలి. ఓకేనా, √25 అంటే 5, √361 అంటే కనుక 19. ఓకేనా, 41 ఏమన్నాడు, యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 1:2:3. యాంగిల్స్ అనేది ఏ రేషియోలో ఉన్నాయి అంటే 1:2:3 ఈ రేషియోలో ఉన్నాయి. అంటే 1 part 2 parts 3 parts. ఓకేనా, ఏంటి ట్రయాంగిల్ యొక్క యాంగిల్స్, ట్రయాంగిల్స్ యొక్క టోటల్ యాంగిల్స్ ఎంత 180 degrees. కాబట్టి ఇవన్నీ వచ్చి దేనికి ఈక్వల్ అవుతాయి అంటే 180 degrees. ఇక్కడ మొత్తం ఎన్ని 6 parts, 6 parts = 180 degree.
6 1 జార్ 6 30 జార్ కాబట్టి 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా 30 డిగ్రీ 1 పార్ట్ 30 డిగ్రీ 1 పార్ట్ అంటే 30 డిగ్రీ మరి 2 పార్ట్స్ అంటే 60 డిగ్రీస్ మరి 3 పార్ట్స్ అంటే కనుక 90 డిగ్రీస్ అయితే వీటిలో ఏం కనుక్కోమన్నాడు మనల్ని లీస్ట్ యాంగిల్ కనుక్కోమన్నాడు లీస్ట్ యాంగిల్ ఎంత వీటిలో 30 డిగ్రీ కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి 30 డిగ్రీ ట్రయాంగిల్ యొక్క యాంగిల్స్ ఇచ్చారు ఎంత 3x + 12 5x - 6 x + 3 ఈ మూడు యాంగిల్స్ ట్రయాంగిల్ యొక్క యాంగిల్స్ అన్నాడు మరి ఈ మూడింటిని యాడ్ చేస్తే ఎంతకి ఈక్వల్ అవ్వాలి 180 డిగ్రీస్ ఎందుకంటే ట్రయాంగిల్ యొక్క సమ్ ఆఫ్ యాంగిల్స్ ఎంత అంటే 180 డిగ్రీస్ అమ్మా 3x + 5x అంటే కనుక 8x 8x + 6 అంటే కనుక 9x 12 - 6 అంటే 6 6 + 3 అంటే కనుక 9 ఈక్వల్ టు 180 డిగ్రీ ఈ 9 కనుక అటువైపుకి వెళ్తే కనుక 9x ఈక్వల్ టు 180 డిగ్రీ -9 9 అటువైపు తీసుకెళ్ళాను అంటే ఇప్పుడు ఎంత వచ్చింది 171 ఓకేనా ఇప్పుడు x ఈక్వల్ టు 171 ఇక్కడ ఇంటూలో ఉంది అటువైపు వెళ్తే బైలోకి వచ్చింది 9 1 జార్ 9 9 జార్ అంటే x వాల్యూ ఎంతమ్మా 19 డిగ్రీ వచ్చింది కనుక మనకి ఏమి ఇచ్చాడు 3x + 12 అని ఇచ్చాడు రెండోది వచ్చేసరికి 5x - 6 అన్నాడు మూడోది వచ్చేసరికి x + 3 అన్నాడు ఓకేనా దీనిలో సబ్స్టిట్యూట్ చేసాను కనుక x వాల్యూ అప్పుడు ఏమైంది 3 × 19 + 12 3 19 జార్ 57 + 12 57 + 12 అంటే 69 డిగ్రీ అయితే నెక్స్ట్ ఇక్కడ దీనిలో సబ్స్టిట్యూట్ చేసాను కనుక 5 × 19 - 6 95 - 6 95 - 6 అంటే కనుక 89 దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే 19 + 3 అంటే 22 డిగ్రీ ఓకేనా వీటిల్లో ఇక్కడ 69 వచ్చింది ఇక్కడ 89 వచ్చింది ఇక్కడ 22 వచ్చింది వీటిల్లో మనం ఏం కనుక్కోమన్నాడు లార్జెస్ట్ యాంగిల్ అన్నాడు అంటే పెద్దది చెప్పమన్నాడు ఏదో ఇక్కడ పెద్ద ఏంటిది 89 కాబట్టి మన ఆన్సర్ వచ్చేసరికి 89 43rd క్వశ్చన్ ఇలా ఇచ్చాడు ఇది ఇప్పుడు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది ఓకేనా అయితే ఇప్పుడు 10th టర్మ్ ఏందో చెప్పమన్నాడు 10th టర్మ్ ఏందో కనుక్కోమన్నాడు ఫస్ట్ ఇక్కడ ఏ అంటే ఫస్ట్ టర్మ్ నెక్స్ట్ వచ్చేసరికి డి వాల్యూ కనుక్కుందాం డి అంటే ఏంది T2 - T1 లేకపోతే T3 - T2 అంటే పక్కన ఉన్న టర్మ్స్ యొక్క డిఫరెన్స్ ఓకేనా T2 - T1 ఇక్కడ T2 అంటే ఇది T1 అంటే ఇది ఓకేనా అంటే అప్పుడు -1 సారీ ఇక్కడ 1 అమ్మా ఇక్కడ 1 ఇచ్చింది కాబట్టి 1 - 5 1 - 5 అంటే ఎంతమ్మా -4 కాబట్టి డి వాల్యూ ఎంత వచ్చింది -4 వచ్చింది నన్ను కనుక్కోమందంటే ఏంటంటే 10th టర్మ్ కనుక్కోమన్నారు అంటే A10కి ఫార్ములా ఏంటంటే A + 9D ఒకవేళ A11 అయితే కనుక A + 10D ఓకేనా ఏ వాల్యూ ఎంత 5 కాబట్టి 5 + 9 × D అంటే ఎంత -4 కాబట్టి ఫైనల్గా 5 + × - అంటే -9 4 ఎంత 36 ఫైనల్గా -31 కాబట్టి ఫైనల్గా ఆన్సర్ వచ్చేసరికి ఎంతమ్మా -31 ఓకేనా నెక్స్ట్ 44th క్వశ్చన్ ఏమన్నా అంటే 21 18 15 అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి అన్నాడు అయితే -30 అనేది ఎన్నో టర్మ్ చెప్పమన్నాడు ఓకేనా ఇప్పుడు ఫస్ట్ వచ్చేసరికి ఇది అమ్మ సీక్వెన్స్ దీంట్లో ఫస్ట్ టర్మ్ ఏముంది 21 డి అంటే కనుక T2 - T1 లేకపోతే T3 - T1 ఏదైనా రాయొచ్చు ఓకేనా అంటే ఇది T2 ఇది T1 ఇదైతే కనుక T3 నెక్స్ట్ వచ్చేసరికి T4 18 - 21 అప్పుడు ఎంత వచ్చింది -3 వస్తుంది నాకు ఇప్పుడు -30 అనేది ఎన్నో టర్మో చెప్పాలి కాబట్టి an ఈక్వల్ టు -30 an అంటే ఎంత టర్మ్ అంటే ఫార్ములా ఏంది A + n - 1 × D ఈక్వల్ టు -30 ఓకేనా ఏ వాల్యూ ఎంత 21 + n - 1 n వాల్యూ నాకు తెలియదు అదే నేను కనుక్కోవాల్సిందే D అంటే ఏంది D అంటే -3 కాబట్టి -3 ఈక్వల్ టు -30 ఈ 21 కనుక అటువైపుకి వెళ్తే కనుక ఈ -3 నేను మొదలు రాశాను 21 అటువైపుకి వెళ్తే -30 - 21 ఫైనల్గా -3 × n - 1 ఈక్వల్ టు -30 - 21 అంటే -51 ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది 3 1 జార్ 3 17 జార్ ఫైనల్గా n - 1 ఈక్వల్ టు 17 1 కనుక అటువైపు -1 అటువైపు వెళ్తే +1 అప్పుడు 17 + 1 ఫైనల్గా n వచ్చేసరికి 17 + 1 అంటే కనుక 18 కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి 18 45 క్వశ్చన్ ఏమన్నా అంటే ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సమ్ ఆఫ్ n టర్మ్స్ ఎస్ఎన్కి ఫార్ములా ఏందో చెప్పమన్నాడు ఎస్ఎన్కి ఫార్ములా ఏంటంటే n/2 × 2a + n - 1 × d ఇదమ్మ ఫార్ములా 46 ఏమన్నాడు A, B, C ఆర్ ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అన్నాడు అయితే A/B వాల్యూ ఏందో చెప్పమన్నాడు ఓకేనా ఇప్పుడు జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే కండిషన్ ఏంది T2/T1 ఈజ్ ఈక్వల్ టు T3/T2 ఇది T1 ఇది T2 ఇది T3 T2 అంటే బిఈ T1 అంటే ఏ కాబట్టి రాశాను T3 అంటే ఎంత సిఈ T2 అంటే కనుక బిఈ ఓకేనా నాకు కావాల్సింది దేని వాల్యూ A/B
ఇక్కడ ఏముంది బి బై ఏ ఉంది, అంటే రివర్స్ చేస్తే సరిపోయింది. అంటే ఏ బై బి ఈక్వల్ టు ఇటువైపు రివర్స్ చేస్తాను, ఇటువైపు కూడా రివర్స్ చేయండి. అప్పుడు ఫైనల్గా ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు బి బై సి. 47 ఏమన్నా అంటే ఇలా 2 పాయింట్స్ ఇచ్చాడు. అయితే ఈ 2 పాయింట్స్ మధ్య దూరం ఏందో కనుక్కోమన్నాడు. అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా వాడాలి. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా వచ్చేసరికి స్క్వేర్ రూట్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇదమ్మా ఫార్ములా. ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. ఇది ఫార్ములా. 2 పాయింట్స్ మధ్య దూరం కనుక్కోవడానికి ఫార్ములా అయింది. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ వస్తే ఫార్ములా ఇది. ఓకేనా? కాబట్టి స్క్వేర్ రూట్ x2 మైనస్ x1, ఇది x2 మైనస్ x1 ఎంత -2, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి +2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే ఎంత -3 మైనస్ y1 అంటే ఎంత y1 అంటే ఎంత అమ్మా 3 కాబట్టి 3 రాశాను. ఇక్కడ పైన స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ పెట్టాను. 2 + 2 ఎంత 4, పైన స్క్వేర్ ఉంది 4 స్క్వేర్ అంటే 16. ఇక్కడ ఏముంది -3 ఉంది. -3 అంటే కనుక -6 హోల్ స్క్వేర్ అంటే కనుక 36 అమ్మ. ఫైనల్గా 16 + 36 అంతా 52. పైన రూట్ ఉంది కాబట్టి ఫైనల్గా ఆన్సర్ వచ్చేసరికి √52. నెంబర్ ఆఫ్ ప్యారలల్ టాంజెంట్స్ టు ఏ సర్కిల్ విత్ ఏ గివెన్ టాంజెంట్ ఈస్. దానికి ఆన్సర్ వచ్చేసరికి 2 అమ్మ. ఓకే, నెక్స్ట్ 49th క్వశ్చన్ ఏమన్నా అంటే ఇక్కడ PAQ ఇక్కడ షేడ్ చేస్తుంది కదా, దాని ఏరియా వరకు కనుక్కోమన్నాడు. ఫస్ట్ వచ్చేసరికి ఈ సెక్టార్ ఏరియా కనుక్కుందాం. ఈ సెక్టార్ ఏరియా ఇక్కడ ఎంత ఉందమ్మా, యాంగిల్ వచ్చేసరికి 90 డిగ్రీ ఉంది. ఆ సెక్టార్ వాల్యూ కావాలంటే కనుక అక్కడ ఫామ్ చేసిన యాంగిల్ అంటే 90 డిగ్రీ బై టోటల్ యాంగిల్ ఎంత 360 డిగ్రీ ఇంటూ πr² రేడియస్ స్క్వేర్. ఇక్కడ రేడియస్ అంటే a² కాబట్టి πa² మైనస్ ఈ ట్రయాంగిల్ కనుక ఇక్కడ ఇప్పుడు దాకా నేను రాసింది ఏంటంటే ఈ ఫిగర్ మొత్తం ఇది ఈ క్వార్టర్ పార్ట్ మొత్తం యొక్క ఏరియా వచ్చేసరికి ఇది. దీనిలోంచి కనుక ఈ ట్రయాంగిల్ని కనుక తీసేస్తే కనుక మనకు వచ్చేది ఈ గీత గీసాం కదా, షేడ్ చేసాం కదా, ఆ ఏరియా వచ్చేది. మనకు కావాల్సింది అదే. మైనస్ ఈ ట్రయాంగిల్ది తీసేయాలి. ట్రయాంగిల్ది ఏరియా అంటే ఇది ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ ఇక్కడ ఏనే, హైట్ కూడా ఏనే, అంటే a ఇంటూ a². 91 జార్ 94 జార్. ఓకేనా? ఫైనల్గా ఇక్కడ ఏం కామన్ ఇచ్చి ఇప్పుడు సరే ఫస్ట్ నీట్గా రాద్దాం. πa² బైలో 4 ఉంది మైనస్ a²/2. ఓకేనా? అంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ కూడా 2 రావడానికి ఏం చేస్తున్నా అంటే పైన కింద 2తో మల్టిప్లై చేస్తాను. అప్పుడు ఏమైంది, ఇప్పుడు πa²/4 ఉంది, ఇక్కడ వచ్చేసరికి -2a²/4. ఓకే, ఇప్పుడు దీంట్లో ఏం కామన్ ఇచ్చు, a²/4 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కామన్ తీస్తే కనుక అప్పుడు ఫైనల్గా ఇక్కడ π మిగిలిపోతుంది. ఫస్ట్ దాంట్లో ఇక్కడ 2 మిగిలిపోతుంది. కాబట్టి ఫైనల్గా మన ఆన్సర్ వచ్చేసరికి a²/4 ఇంటూ π - 2. నీకేంటంటే ఇక్కడ మనకి PT వాల్యూ వచ్చేసరికి 6 అన్నాడు, PA వాల్యూ వచ్చేసరికి 3 అన్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ PA వాల్యూ వచ్చేసరికి 3 అన్నాడు, PT వాల్యూ వచ్చేసరికి 6 అన్నాడు. అయితే AB వాల్యూ ఎంతో చెప్పమన్నాడు. ఓకేనా? కండిషన్ ఏంటంటే ఇలా ఉంది కదా, PT² ఈజ్ ఈక్వల్ టు PA ఇంటూ PB. PT² ఈజ్ ఈక్వల్ టు PA ఇంటూ PB అని చెప్పి రాయొచ్చు. ఇది ఒక కండిషన్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు PT² వాల్యూ ఎంత, PT అంటే 6 కాబట్టి 6 రాస్తాను, పైన స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ పెట్టాను. PA వాల్యూ ఎంత 3, PB వాల్యూ నాకు తెలియదు కాబట్టి PBA రాశాను. 6² అంటే 36, 3 ఇంటూ PB. 3 1 జార్ 3 12 జార్ క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా PB వాల్యూ వచ్చి 12 వచ్చింది. కానీ నాకు కావాల్సింది PB అంటే కనుక ఇది మొత్తం దూరం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 12, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 12, మొత్తం ఇక్కడ దాకా 3 అంటే ఈ మిగతాది ఎంత ఉండేది 9 ఉండేది. కాబట్టి AB వాల్యూ వచ్చేసరికి 9. సిలిండర్ యొక్క వాల్యూమ్ ఇచ్చాడు, హైట్ ఇచ్చాడు, రేడియస్ కనుక్కోమన్నాడు. వాల్యూమ్కి ఏంది ఫార్ములా, వాల్యూమ్కి వచ్చేసరికి సిలిండర్ యొక్క వాల్యూమ్ వచ్చేసరికి ఫార్ములా πr²h. ఓకేనా? 448 π. ఇక్కడ పై క్యాన్సిల్ అయిపోతుంది. R వాల్యూ నాకు తెలీదు, H వాల్యూ 7 కాబట్టి 7 ఇక్కడ రాస్తున్నా. అప్పుడు r² ఇంటూ 7 ఈక్వల్ టు 448. 7 1 జార్ 7 5 జార్ ఎంతమ్మా, 7 6 జార్ 42, ఇంకెక్కడ 2 ఉండిద్ది. 7 4 జార్ 28. ఫైనల్గా r² ఈక్వల్ టు 64. 64ని 8² రాయొచ్చు. రెండు వైపుల స్క్వేర్ తీసేస్తే R వాల్యూ వచ్చేసరికి 8. కాబట్టి రేడియస్ వచ్చేసరికి 8. వచ్చేసరికి డైరెక్ట్ పెట్టు. 50 సెకండ్ ఏమన్నా అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది హెమిస్ఫియర్ అడిగాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది హెమిస్ఫియర్ అంటే కనుక 3πr². 53 ఏమంటున్నాడు ఇక్కడ, ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ఏ బేస్ ఆఫ్ ఏ సిలిండర్ ఇస్ డబుల్డ్ దెన్ ద హైట్ రిమైన్స్ అన్చేంజ్డ్ దెన్ ఇట్స్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్. మామూలుగా వచ్చేసరికి ఇప్పుడు ఒక సిలిండర్ ఉందంట, అయితే ఆ సిలిండర్ యొక్క రేడియస్ అనేది డబుల్ అయింది అన్నాడు, హైట్ మాత్రం ఏం చేంజ్ అవ్వట్లేదు అన్నాడు. అయితే
సర్ఫేస్ ఏరియా అనేది ఎలా చేంజ్ అవుద్దో చెప్పమన్నాడు, ఎన్ని టైమ్స్ చేంజ్ అవుతుందో చెప్పమన్నాడు. ఓకేనా. ఇప్పుడు వచ్చి మామూలుగా ఏంది ఫార్ములా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే 2πRH. హైట్ అనేది ఏం మారట్లేదు కాబట్టి హెచ్ఏ. రేడియస్ అనేది ఎలా మారుతుంది, 2 టైమ్స్ అవుతుంది, డబల్ అవుతుంది అన్నాడు కాబట్టి 2R. ఓకేనా. ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అమ్మ ఇది. అప్పుడు ఫైనల్గా ఇక్కడ 2ని కనుక ముందర రాస్తే కనుక 2π ఇంటూ ఈ 2ని ముందర రాసాను 2πRH. ఇప్పుడు ఏమవుతుంది, మామూలుగా అంటే ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఓకేనా. ఎన్ని టైమ్స్ పెరుగుతుంది, 2 టైమ్స్ పెరుగుతుంది కాబట్టి ఆన్సర్ వచ్చేతలకి ఏంటంటే 2 టైమ్స్ డబల్ అవుతుంది. ఇది కూడా డబల్ అయింది. ఓకేనా. రేడియస్ కనుక డబల్ అయితే కనుక కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కూడా ఏమైంది అంటే డబల్ అయింది. ఓకేనా. ఏమంటున్నా అంటే ఇఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ రివాల్వ్డ్ అబౌట్ ఇట్స్ హైపోటెన్యూస్ దెన్ ఇట్ విల్ ఫార్మ్ ఏ. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనుక అబౌట్ హైపోటెన్యూస్ కనుక మనం రివాల్వ్ చేస్తే కనుక వచ్చే ఫిగర్ ఏంది అని అడుగుతున్నాడు. వచ్చే ఫిగర్ ఏంటంటే కోన్. ఓకేనా. అదే కనుక రెక్టాంగిల్ కానీ ఇది స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ అయితే కనుక ఇది సిలిండర్ అవుతుంది. ఓకేనా. అదే కనుక సర్కిల్ అయితే కనుక స్పియర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ 55 యాంగిల్ సి వాల్యూ ఎంతో చెప్పమన్నాడు. ఇదొక కండిషన్ ఇచ్చాడు, ఇదొక కండిషన్ ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ AB² = 2AC² అన్నాడు కదా. దీన్ని ఇప్పుడు చూడండి ఎలా రాస్తున్నాను. AB² = 2 AC² ఉన్నాయి. ఇక్కడ ఒక AC² రాశాను, ఇక్కడ ఒకటి రాశాను. AC² + AC² రాశాను. ఓకేనా. AC అంటే ఏంది, BCAగా, అంటే ఇక్కడ AC ప్లస్లో BC రాస్తున్నా. AC² + BC². ఓకేనా. దీని నుంచి ఇప్పుడు ట్రయాంగిల్కి ఇస్తే కనుక AB² హైపోటెన్యూస్ స్క్వేర్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది రిమైనింగ్ 2 సైడ్స్ లాగా ఉంది. హైపోటెన్యూస్ స్క్వేర్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది రిమైనింగ్ 2 సైడ్స్ లాగా ఉంది. ఇక్కడ హైపోటెన్యూస్ అంటే ఏంది, AB. ఇంకెక్కడ ఏముంటుంది, C ఉంటుంది. అప్పుడు AC² + BC². ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందమ్మా, ఇది ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పి తెలిసిపోతుంది. అంటే ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది, 90 degrees. కాబట్టి C వాల్యూ వచ్చేదానికి ఎంత, 90 degree. నెక్స్ట్ 56 ఏమంటున్నారు ఇక్కడ, ట్రయాంగిల్కి ABC ఉందంట. ట్రయాంగిల్ ABC, B దగ్గర రైట్ యాంగిల్ ఉన్నాడు అంటే ఇది B, ఇది A, ఇది C. నెక్స్ట్ వచ్చేసరికి P and Q ఆర్ పాయింట్స్ ఆన్ ది సైడ్స్ ఆఫ్ AB అండ్ BC. ఓకేనా. PQ అనేది AB మీద BC మీద పాయింట్స్ అన్నాడు. P అనేది AB మీద పాయింట్ అన్నాడు, Q అనేది BC మీద పాయింట్ అన్నాడు. ఓకేనా. అయితే ఇప్పుడు కింద 4 ఆప్షన్లు ఇచ్చారు. ఈ 4 ఆప్షన్లు ఏది కరెక్టో చెప్పమన్నాడు. ఓకేనా. అది చెప్పడానికి కొద్దిగా చేద్దాం. ఇక్కడ ఆప్షన్లో చూస్తే కనుక ప్రతిదానికి ఏముంది, AQ² CP² ఉంది. AQ² CP² అని ఉంటున్నాయి. కాబట్టి ఫస్ట్ వచ్చేసరికి వాటికి ట్రయాంగిల్స్ ఇద్దాం. AQ², నెక్స్ట్ అదేవిధంగా CP². ఓకేనా. ఇలా ఉంటున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకుంటున్నాం. ట్రయాంగిల్ ABQ. ఓకేనా. ఈ ABQ ఈ ట్రయాంగిల్ తీసుకుంటే కనుక ఇక్కడ పైథాగరస్ థియరం అప్లై చేస్తే కనుక AB² + BQ² = AQ². ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి అదేవిధంగా ఈ ట్రయాంగిల్ తీసుకుంటే కనుక ట్రయాంగిల్ PBC ఈ ట్రయాంగిల్ తీసుకుంటే PB² + BC² = PC² లేకపోతే CP². ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకున్నా, ఈ ట్రయాంగిల్ తీసుకుంటే అప్పుడు ట్రయాంగిల్ PBQ. ట్రయాంగిల్ PBQ తీసుకుంటే కనుక అప్పుడు PB² + BQ² = PQ². ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఈ పెద్ద ట్రయాంగిల్ తీసుకుంటే కనుక అప్పుడు అమ్మ అన్నిటికీ పైథాగరస్ థియరమే. పెద్ద ట్రయాంగిల్ తీసుకుంటే కనుక AC² = AB² + BC². ఓకేనా. నాకు ఇప్పుడు దేని వాల్యూ కావాలి, ఫస్ట్ నాకు కింద ఆప్షన్లు చూసుకుంటే కనుక ప్రతిదానికి AQ² + CP² అని ఉంటుంది. ఓకేనా. కాబట్టి AQ² + CP² = AQ² అంటే ఇది కాబట్టి ఇది రాస్తున్నాను, AB² + BQ². నెక్స్ట్ అదేవిధంగా CP² అంటే ఇది కాబట్టి ఇది రాస్తున్నాను, PB² + BC². ఒక్కసారి చూడమ్మా, ఇక్కడ ఏముంది, BQ² + PB² అంటే ఇదేనా, అంటే ఏంది PQ²గా, అంటే దీని ప్లేస్లో ఇప్పుడు ఏం రాయొచ్చు, ఈ కాంబినేషన్ ప్లేస్లో PQ² అని చెప్పి రాయొచ్చు. ఇంకేం మిగిలిపోయినాయి,
ఏబీ స్క్వేరు ప్లస్ బీసీ స్క్వేర్, ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే కనుక ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే ఏసీ స్క్వేర్, కాబట్టి ఏసీ స్క్వేర్ అని చెప్పి రాశాను. ఫైనల్గా ఏక్యూ స్క్వేర్ ప్లస్ సిపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. ఓకేనా. 57 ఏమన్నాడు, 6, 8, 10 ఆర్ సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ అన్నాడు. 6, 8, 10 అనేది సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ అన్నాడు. అయితే ఆ ట్రయాంగిల్ అనేది ఏమైందో చెప్పమన్నాడు. ఓకేనా. అమ్మ ఒక్కసారి వీటిని అబ్జర్వ్ చేస్తే కనుక ఈ రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేసామనుకున్నా 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ అంటే 36 ప్లస్ 64 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్. ఈ రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే దీనికి స్క్వేర్ అవుతుంది. ఓకేనా. అంటే దీని అర్థమైంది, ఇది పైథాగరన్ ట్రిప్లెట్ అని అర్థం. పైథాగరస్ థియరం అనేది వ్యాలిడ్ అవుతుంది దీనికి. పైథాగరన్ ట్రిప్లెట్, ఇది పైథాగరన్ ట్రిప్లెట్ అంటే ఇలా ఉన్నట్టు, ఇది 6, ఇది 8, ఇది 10. అంటే ఇక్కడ యాంగిల్ వచ్చేసరికి ఎంత అవుతుందమ్మా, 90 డిగ్రీ అయింది. 90 డిగ్రీ అనేది ఆ ట్రయాంగిల్లో వస్తుంది. 90 డిగ్రీస్ ఆ ట్రయాంగిల్లో వస్తుంది అంటే దాని అర్థం వచ్చేసరికి అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అర్థం. ఇలా ఇచ్చాడమ్మా మనకు ఫిగర్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు. అయితే ఇక్కడ ఓపీ ఉంది కదా, ఈ ఓపీ వాల్యూ ఏందో చెప్పమన్నాడు. ఓకేనా. ఇది ఇప్పుడు మనకు కనపడుతుంది, ఇది రైట్ యాంగిల్ అని. రైట్ యాంగిల్ అయితే కనుక మనకి పైథాగరస్ థియరం అప్లై చేయొచ్చు. పైథాగరస్ థియరం అప్లై చేస్తే హైపోటెన్యూస్, ఇది హైపోటెన్యూస్ అమ్మ. ఓకేనా. అంటే ఓపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. ఫైనల్గా ఓపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, ఫైనల్గా 25. ఓపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 నెల రాయొచ్చు, 5 స్క్వేర్ అని చెప్పచ్చు. రెండు వైపుల స్క్వేర్ని తీసేస్తే ఫైనల్గా ఓపీ వచ్చేసరికి 5. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ఎంతమ్మా, 5. 59 ఏమంటున్నాడు, ద యాంగిల్ బిట్వీన్ ది టాంజెంట్ టు ఎ సర్కిల్ అండ్ ద రేడియస్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్. ఇదేమన్నా రేడియస్, ఇదేమన్నా ట్యాంజెంట్. ఈ రెండు ఎక్కడ మీట్ అవుతున్నాయి అంటే ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. దాన్నే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటారు. ఈ రెండింటి మధ్య రేడియస్కి ట్యాంజెంట్కి మధ్య యాంగిల్ వచ్చేసరికి ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే 90 డిగ్రీస్ ఉంటుంది. ఓకేనా. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసరికి ఏంటంటే 90 డిగ్రీస్. క్వశ్చన్ నెంబర్ 60 ఏమన్నాడు, ఇఫ్ 2 సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఇంటర్నల్లీ. 2 సర్కిల్స్ ఉన్నాయంట, ఆ 2 సర్కిల్స్ ఎలా టచ్ అవుతున్నాయి, ఇంటర్నల్గా టచ్ అవుతున్నాయి. ఓకేనా. ఇదొక సర్కిల్ లోపల టచ్ అవుతున్నాయి. అయితే ఎన్ని కామన్ ట్యాంజెంట్స్ గీచో చెప్పమన్నారు. ఓకేనా. ఎన్ని కామన్ ట్యాంజెంట్స్ గీచో చెప్పమన్నారు. కామన్ ట్యాంజెంట్ అంటే ఏదో ఒక పాయింట్ దగ్గరే టచ్ అవ్వాలి. ఇక్కడ గీసాం అనుకున్నా 2 పాయింట్ల దగ్గర కట్ అవుతుంది. ఇక్కడ గీస్తే కనుక 2 పాయింట్ల దగ్గర కట్ అవుతుంది. మనం ఒకటి గీయగలుగుతాం, అదేంటంటే ఇక్కడ ఒకటే. ఓకేనా. ట్యాంజెంట్ అంటే ఏదో ఒక పాయింట్ దగ్గర కట్ అవ్వాలి. కామన్ ట్యాంజెంట్ అంటే రెండింటికి కామన్గా ఉండే ట్యాంజెంట్. ఓకేనా. కాబట్టి ఇది ఒకటే. కాబట్టి నెంబర్ ఆఫ్ ట్యాంజెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా. ఎప్పుడు సర్కిల్స్ అనేది ఇంటర్నల్గా టచ్ అయి ఉంటాయి. ఓకే. 60 క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేసాం. ఓకేనా. ఈ పేపర్ వచ్చేసరికి తెలంగాణ పాలిసెట్ 2019, నెక్స్ట్ వచ్చేసరికి తెలంగాణ పాలిసెట్ 2020 చెప్తాము. ఓకేనా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే కనుక మీకు డిప్లొమాలో జాయిన్ అయిన తర్వాత అక్కడ M1, M2కి సంబంధించిన వీడియోస్ అనేది మన ఛానల్లో ఉన్నాయి. ఓకేనా. అవి చాలా ఉపయోగపడతాయి మీకు. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.